ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాది వందనాలు అందజేస్తున్నాను. మనం ప్రార్థించి ఆశించిన రీతిగా 2 దినాలు ప్రత్యేకమైన కూడికలు మరి ఈరోజు అలాగే రేపు కూడా మరి దేవుని సన్నిధిలో మనం కూడి రాగలుగుటకు ప్రభు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం కలిగి ఉంటాం. ఈ 2 దినాల పరిచర్య కొరకై ఒక అంశాన్ని కలిగి ఉంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అందరం కలిసి ఈ భాగాన్ని మనం బిగ్గరగా చదువుతాం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. చాలా ప్రార్థన. దయగల తండ్రి యేసు ప్రభు నామములో మీకు స్తోత్రములు. ఈరోజు కొరకై మీ దయ కొరకై స్తుతిస్తున్నాం. పరలోకమందున తండ్రి, ఇక్కడున్న పరిచర్య కొరకు మీకు స్తోత్రాలు. మీ బిడలు ఇక్కడున్న సంఘము, పేట్రన్న అక్క పిల్లల కుటుంబం, పరిశుద్ధులు ఇక్కడున్న సహవాసం కొరకై మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, ఏదైనా పరిచర్యను మీరు దేవునికరంగా మార్చు. పాడిన పాటలంతటి కొరకు మీకు స్తోత్రాలు. వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రం. రావాల్సిన వారు ఉంటే మీరు నడిపించు. దయల తండ్రి, ఏదైనా పరిచర్య మీరే మీ పరలోక సహాయాన్ని మాకు అనుగ్రహించు. మాతో మాట్లాడు, మీ స్వరాన్ని వినిపించు. మమ్మల్ని నూతనపరచు, మమ్మల్ని బలపరచు. మీరు ఆఖరికి రాజ్యాన్ని సిద్ధపరచు. ఆత్మీయ పరిపూర్ణతలకు తీసుకురాము. మీ కృపగల హస్తానికి నన్ను మమ్మల్ని అప్పగిస్తూ స్తుతిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 19వ వచనములో మనం ఈ కూడికల కొరకైన అంశాన్ని కలిగి ఉంటున్నాం. మరి అంశం ఎవరిచ్చారో నాకు తెలియదు, కానీ అన్న బెంజమిన్ అన్న ప్రార్థన చేసి దైవ సేవకులు ఈ అంశాన్ని ఇచ్చారని వింటున్నాం. మంచిదే. ఈ భాగములో నుండి ప్రభువే మనతో మాట్లాడుగాక. ఈ ఫిలిప్పీ పత్రిక క్రీస్తు శకం 60లో అపోస్తలుడైన పౌలు గారి చేత గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. ఈ ఫిలిప్పీ పత్రికలో చాలా సంగతులు మనకు కనబడుతున్నాయి. అయితే ఈ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివిన 19వ వచనం వ్యక్తిగతంగా తన గురించి తెలియజేస్తున్న మాట. ఎవరితో చెప్తా ఉన్నాడు అంటే ఫిలిప్పీ సంఘముతోనే చెప్తా ఉన్నాడు. దేవుని చేత ప్రేరేపించబడి ఈ ఫిలిప్పీలో ఉన్న దేవుని ప్రజలకు ఈ మాటలన్నిటినీ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఈ ఫిలిప్పీ పత్రిక అనేది చాలా ప్రాముఖ్యమైన సందర్భం. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు గుర్తు చేస్తాం. ఏంటి అంటే 1వ అధ్యాయం యేసునందలి అనే మాట ప్రాముఖ్యంగా మనకు కనబడతాం. 2వ అధ్యాయము క్రీస్తునందు అనే మాట ఇక్కడ మనకు కనబడతాం. 3వ అధ్యాయం ప్రభువునందు అనే మాట
మనకు కనబడతాడు. 4వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఆనందమును ప్రాముఖ్యంగా అంశముగా కలిగి రాయబడిన సందర్భం. ఇలా ఈ ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క అంశాన్ని లేక సందర్భాన్ని మనకు వర్తమానాన్ని ఈ భాగములో మనకు కనబడతాను. సరే, ఇప్పటికే మనకి టైం అయిపోయింది కాబట్టి మనం వర్తమానంలోకి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు 19వ వచనములో అపోస్తులుడైన పౌలు గారి యొక్క ఆత్మీయ లేక తన జీవితం గురించి అయిన ప్రస్తావన ఇక్కడ కనబడతాను. సరే, ఈ 19వ వచనం చివరిలో ఆయన గుర్తు చేసే మాట ఏంటి అంటే, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, అది ఏదైనా సరే. అయితే ఆయన ఉద్దేశం క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని, అంటే క్రీస్తు ఆయన శరీరమందు ఘనపరచబడాలి, మహిమపరచబడాలి అనేది ఆయన ఉద్దేశం. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారిని మనం అర్థం చేసుకోవడానికి పౌలు గారిని 5 భాగాలుగా విభజించటం ప్రాముఖ్యం. పౌలు గారు మనకు అర్థం కావాలంటే పౌలు గారిని 5 భాగాలుగా విభజించాలి. మొదటి భాగం పౌలు యొక్క రక్షణ జీవితం, ఆయన ఎలా రక్షించబడ్డాడు అనేది పౌలు యొక్క రక్షణ జీవితం. రెండవది పౌలు గారు చేసుకున్న శ్రేష్టమైన 7 అంతలైన తీర్మానముతో కూడిన జీవితం, మంచి తీర్మానముతో కూడిన జీవితం. ఇది రెండవ భాగం. మూడవదిగా పౌలు గారిని మనం విభజిస్తే పౌలు గారు జీవించిన ఆత్మీయ జీవితం, పౌలు గారు జీవించిన ఆత్మీయ జీవితం, ఇది మూడవది. నాలుగవది పౌలు గారి యొక్క సేవా జీవితం, పౌలు గారి యొక్క సేవా జీవితం, ఇది నాలుగవది. 5వ మాటకు వస్తే పౌలు గారి యొక్క ప్రార్థనా జీవితం కనపడింది. ఇప్పుడు ఎన్నైనా 5 మాటలైనాయి. ఒకటి రక్షణ జీవితం, రెండవది మంచి తీర్మానం చేసుకున్న జీవితం, మూడవది ఆత్మీయమైన జీవితం, నాలుగవది సేవా జీవితం, 5వది ప్రార్థనా జీవితం. అందుకనే మనం చదివిన ఫిలిప్పీ పత్రికలో అంటా ఉన్నాడు ఆయన, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునను. కనుక క్రీస్తు ఆయన శరీరమందు ఘనపరచబడతాడనే నిరీక్షణ ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన జీవించిన జీవితం అలాంటిది. మనం కూడా రక్షించబడ్డాం, దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. మనం పౌలు గారి వల్లే జీవిస్తే అసలు ఎంత బాగుంటుందో కదా. కొన్నిసార్లు రక్షించబడ్డామని చెప్పుకునేవారు, దేవుని బిడ్డలుగా మార్చబడిన వారు జీవితాల్లో మార్పులు కనబడవు. సంవత్సరాలు గతించిపోతూ ఉంటాయి, ఎన్నో వాగ్దానాలు పొందుకుంటూ ఉంటారు. అయితే జీవితంలో ఏం రావట్లేదు, మార్పులు రావట్లేదు. అలాగ మార్పు లేని జీవితాలు ఎంతోమంది జీవించే వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినం మనము పౌలు గారు ఎలాగూ జీవించాడో అలాగూ మనం కూడా జీవించటము అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్లెయిన్ బాటిల్ ఎక్కడ దొరకదు కదా, కొంచెం ట్రై చేయండి. చాలా కూల్గా ఉంది, తాగలేకపోతుంది. ఈ భాగంలో మనం చూస్తే కనుక పౌలు గారి యొక్క శ్రేష్టమైన అనుభవంతో కూడిన మాటే ఈ ఫిలిప్పీ 1:19. కనుక ఈ ఫిలిప్పీ 1:19 ఆయన జీవితాన్ని గురించి మనకు తెలియజేస్తాం. అందుకని ఇప్పుడు మన 5 భాగాలుగా ఆయన జీవితం గురించి
ఆలోచిస్తున్నాం. సరే, మనం గమనిస్తే మొదటిది ఆయన రక్షణ జీవితం కూడా ప్రాముఖ్యం. మనకు అందరికి తెలుసు ఆయన ఎలా రక్షించబడ్డాడు అనే విషయాలు దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. కనుక తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞతను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఆ చివరిలో ఒక మాట చెప్పాడు, కనికరింపబడి తిని. అంటే మొట్టమొదటిగా రక్షణ జీవితంలో దేవుని యొక్క కనికరం పనిచేస్తూ వచ్చింది. దేవుని యొక్క కనికరం లేకపోతే ఎవరు కూడా రక్షణలోకి రాలేరు, గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క కనికరం లేకపోతే మనం ఎవరు కూడా మేలు పొందలేం. దేవుని యొక్క మహా కనికరం అనేది అవసరం. కనుక దేవుని యొక్క మహా కనికరం గురించి ఈ భాగం మనకు చెప్తా ఉంది. కనుక దేవుని యొక్క మహా కనికరం ద్వారానే పౌలు గారి జీవితం మార్చబడుతూ వచ్చింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. అందుకనే దేవుని యొక్క కనికరం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనకు తెలుసు. ఇదే కనికరం గురించి ఎన్నో వచనాలు దేవుని వాక్యములో మనకు కనబడతాను. ఆయన కనికరము ద్వారానే మన జీవితంలో మేలు చేస్తూ వచ్చాడు. కనుక ఇప్పుడు పౌలు గారి జీవితంలోకి మనం ఆలోచిస్తే, పౌలు గారిని దేవుడు తన మహా కనికరం చొప్పున ఆయన దర్శించాడు, రక్షించాడు అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం. కనికరం చొప్పున కలిగే మేలు నేను ఇప్పుడు గుర్తు చేస్తాను. ఒకటి, పేతురు రాసిన 1వ పత్రిక 4వ వచనం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అంటే ఇప్పుడు కనికరం ఏం చేస్తూ ఉంది చెప్పండి? కనికరం ఏం చేస్తూ ఉంది? మరలా తిరిగి జన్మింపజేస్తూ ఉంది అనేది ఇక్కడ మనకు అర్థం కావాలి. అందుకని పౌలు గారు ఆ మాట వాడాడు. ఏ మాట వాడాడు? నేను తెలియక అవిశ్వాసం వలన చేశాను, అయితే కనికరింపబడతా వచ్చాను. కనుక దేవుని యొక్క కనికరము ఆయనను తిరిగి జన్మింపజేస్తూ వచ్చింది. అందుకనే యేసుప్రభువారు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అంటే తిరిగి జన్మిస్తేనే కానీ పరలోకానికి రాలేడు. కనుకనే ఈ పౌలు గారి యొక్క రక్షణ జీవితంలో మనం చూస్తే కనికరం కనపడుతూ ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. ఇక రెండవది చూస్తే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. పూర్వం ఆయన దూషకుడు, హింసకుడు, హానికరుడు. అలాంటి ఆయనకు మరి కనికరం దొరికింది. ఈ అపోస్తులు 7:60లో తన గతకాల జీవితాన్ని గురించి గుర్తు చేస్తున్నాడు. సౌలు అతని చావునకు సమ్మతించెను అనే మాట రాయబడుతూ వచ్చింది. అంటే ఇప్పుడు ఎలాంటి వాడు సౌలు? అంతకుముందు పూర్వం దోషకుడు, హింసకుడు అని తిమోతి పత్రికలో చదివాం. ఇక్కడ కూడా ఏమని రాయబడింది? స్టెఫన్ యొక్క సావునకు సమ్మతించిన వాడు. అంత కఠినమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి కనికరం పొందిన వ్యక్తి. అలా అదే అపోస్తల కార్యం 8:3 ఏమని రాయబడింది చూడండి. 8వ అధ్యాయం 3. కనుక పాడు చేసే వ్యక్తి. కనుక దూషకుడు, హింసకుడు మాత్రమే కాదు, మరణానికి సమ్మతించిన వ్యక్తి, సంఘాన్ని పాడు చేసే వ్యక్తి.
ఇలాంటి వ్యక్తికి ప్రభు కనికరం చూపించాడు. ఇలాంటి వ్యక్తి కనికరం పొందుతా వచ్చాడు. ఇంకాస్త మన అపోస్తల కార్యములోకి వెళ్తే 22వ అధ్యాయంలో ఆయన రక్షణ జీవితాన్ని గురించి మనం తెలుసుకోవటానికి 22వ అధ్యాయం మొదటిగా 3వ వచనం 4వ వచనం. మరణం వరకు ఏం చేస్తావు? హింసించి తిని మరణం వరకు హింసించే బహు భయంకరమైన కఠినస్తుడిగా సౌలు కనబడుతూ వచ్చాడు. అలాంటి వ్యక్తికి ప్రభు తన కనికరాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు ప్రభు ఎట్లా కనికరం చూపించాడు? 22వ అధ్యాయంలో 6 నుండి చదువుదాం. అందరం కలిసి చదువుతాం. 6వ వచనం నుండి 10వ వచనం వరకు అందరు చదువుతాం. నేను ప్రయాణము చేయొచ్చు దమస్కు నాకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించి నేను నేల మీద పడి, సవలా సవల నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను ప్రభా నువ్వు ఎవడు అని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభా నేనేమి చేయవలనని నన్ను అడగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు చేయవలసిన నియమింపబడినవన్నీ నీకు చెప్పబడని నాతో అనేనో. చాలా పౌలు గారిని ప్రభువే దర్శిస్తూ వచ్చాడు. ఎలా దర్శించాడంటే ఆకాశము నుండి గొప్ప వెలుగు ఆయన చుట్టూ ప్రకాశింపగా అనే మాట రాయబడుతూ వచ్చింది. కనుక కనికరింపబడటమే కాకుండా దూషకుడు, హింసకుడు, స్టెఫను మరణానికి సమ్మతించిన వాడు, అలాగే సంఘాన్ని హింసించిన వాడు, మరణం వరకు అనేకుల్ని చెరసాల్లో వేయించి హింసించిన వాడికి దేవుని కనికరం కనబడుతూ వచ్చింది. దేవుని కనికరం మాత్రమే ఆగిపోకుండా గొప్ప వెలుగు ఆయన్ని దర్శిస్తూ వచ్చింది. కనుక దేవుడు కనికరం గల దేవుడు, దేవుడు వెలుగై ఉన్న దేవుడు. కనుక కనికరం గల దేవుడు కనికరం చూపించాడు. వెలుగైన దేవుడు ఆయన చుట్టూ ప్రకాశించి వెలుగు ద్వారా ఆయన దర్శిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన చీకటి అంతా పోవాలి, ఆయన అంధకార క్రియలన్నీ పోవాలి. కనుక ఆయనలో ఉన్న బలహీనతలన్నీ పోవాలి, ఆయనలో ఉన్న ప్రతి కఠినమైన అన్ని కూడా పోవాలని వెలుగు ఆయన జీవితాన్ని దర్శిస్తూ వచ్చింది. ఎప్పుడైతే వెలుగు దర్శించిందో ఆయన జీవితంలో గొప్ప మార్పులు కలుగుతూ వచ్చి గొప్ప మార్పులు. కనుక వెంటనే ఆయన జీవితం మారిపోయింది. ఈ గొప్ప వెలుగు ఆయన దర్శిస్తూ వచ్చింది అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. కనుక ఇప్పుడు పౌలు గారి యొక్క రక్షణ జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆయన కనికరము ద్వారా ఇలాంటి కఠినమైన ఘోరమైన సౌలు అనబడిన వ్యక్తిని దేవుడు పౌలుగా మార్చాడు. ఇలాంటి ఘోరమైన వ్యక్తికి కనికరం చూపటమే కాకుండా వెలుగు ద్వారా ప్రభు ఆయన దర్శించాడు. అందుకనే మనకు కూడా తెలుసు, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడింది? మొదటి భాగములో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు, చాలా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురాబడుతూ వచ్చాడు. ఇది ఆయన జీవితంలో మార్పు. నిజమే, పౌలు గారు చీకటిలో లేడు. కనుక సౌలుగా ఉన్న ఆయన, చీకటిలో ఉన్న ఆయనను ప్రభు వెలుగులోకి తెచ్చాడు. కనుక ఇప్పుడు వెలుగుగా మార్చాడు. కనుక వెలుగుగా ఉన్న ప్రభు ఆయన్ని దర్శించాడు. ఈ లోకమునకు వెలుగు నేనే అని యేసు ప్రభు వారు చెప్పాడు కదా. ఆ వెలుగైన ప్రభు ఆయన్ని దర్శించి ఆయన జీవితాన్ని మార్చి కనుక గొప్ప వెలుగులకి పౌలు గారిని మార్చుతూ వచ్చాడు. గొప్ప వెలుగులోకి ప్రభు ఆయన్ని తీసుకొస్తూ వచ్చాడు. అందుకని ఆయన రక్షణ జీవితం ప్రభు ఆయన దర్శించిన విధానం కూడా గొప్పది. ఇంకొక మాట చదువుతాం, అపోస్తల కార్యములు 9:18 అందరు కలిసి చదువుతాం. అప్పుడే
అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. లేచి బాప్తిజం పొందెను. ప్రభు ఆయన దర్శించాడు, ప్రభు ఆయన కనికరించాడు, ప్రభు తన వెలుగు ద్వారా ఆయన దర్శించాడు. ఇప్పుడు ఆయన చీకటి అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? లేచి బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకొని ఇక ప్రభు కొరకు జీవించిన వ్యక్తిగా మార్చబడతావచ్చు. కనుక ఇప్పుడు మనకు అర్థమయ్యే మాట, దూషకుడు, హింసకుడు, హానికరుడు. అంత మాత్రమే కాదు, సంఘాన్ని హింసించిన వ్యక్తి, ఇంటింట జ్వరబడి ప్రతి ఒక్కరిని, దేవుని సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి. అలాగే 22వ అధ్యాయం మనం చదివిన 4వ వచనంలో చెరసాల్లో వేయించి మరణం వరకు హింసించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ప్రభు ఏం చేశాడు? కనికరించాడు. ప్రభు కనికరించాడు. ఇలాంటి వ్యక్తిని కనికరించడమే కాకుండా ప్రభు తన వెలుగు ద్వారా దర్శించాడు. ఇప్పుడు చీకటి అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు లేచి ఏం చేశాడు? బాప్తిజం తీసుకొని ఆయన బిడ్డగా మార్చబడ్డాడు. ఇలాగ పౌలు గారిని ప్రభు దర్శించాడు. సౌలుగా ఉన్నప్పుడు ప్రభు దర్శించి ఆయన పౌలుగా మారుస్తూ వచ్చాడు. సరే, ఇంక ఇట్లా చెప్తా ఉంటే మనకి టైం అయిపోతూ ఉంటుంది కనుక ఇప్పుడు మొదటి మాటతో నేను ఆపుతున్నాను. ఏంటి అంటే రక్షణ జీవితం. పౌలు గారు ఎలా రక్షించబడ్డాడో ఈ కొన్ని లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవటం కూడా ప్రాముఖ్యం. ఈ పౌలు గారు ఇంతటితో కాదు, ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. సరే, ఇంకొక మాట కూడా గుర్తు చేస్తాను. ఏమంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3:11 వచనం. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఈ చివరి పదాన్ని గమనించు. ఈ కృప అనుగ్రహించెను అంటే అక్కడ కనికరం కనబడతా ఉంది, మొదటిది. రెండవది వెలుగు కనబడతా ఉంది. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ పౌలు గారు, ఈ కృప దావీదుకి ఏ కృప చూపించాడో, తన భక్తులంటి వారికి ఏ కృప చూపించాడో, అలాగే పౌలు గారికి కూడా అలాగే ప్రభు కృపను చూపిస్తూ వచ్చాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట. కనుక ఇప్పుడు కృప ద్వారా మేలు పొందుతూ వచ్చాడు. కృప ద్వారా మేలు పొందిన వ్యక్తిగా కనబడుతూ వచ్చాడు. నిజంగా కృప కనుక సౌలు గారి జీవితానికి రాకపోతే ఆయన ఏమై ఉండు? ఎప్పుడో ఆయన పేరు మరవబడి ఉండు. అయితే నేటికి ప్రపంచమంతా దేవుని ప్రజలు ఆ మాటను గుర్తు చేసుకుంటున్నారంటే ప్రభు చేసిన మేలును బట్టే. కనుక ఈ 3 మాటలు గుర్తు పెట్టుకోవచ్చు. ఒకటి, కనికరం పొందాడు. రెండోది వెలుగు పొందాడు. మూడోది కృపను పొందుకుంటూ వచ్చాడు. కనుక ఆయన రక్షణ జీవితం అది. అలాగూ ప్రభు ఆయన దర్శించి రక్షిస్తూ వచ్చాడు అనేది ఇక్కడ మనకు సంపూర్ణంగా అర్థం కావటం ప్రాముఖ్యం. కనుక ఇప్పుడు మొదటి మాట నేను ముగిస్తున్నాను. మొదటి భాగములో పౌలు గారి యొక్క జీవితాన్ని 5 భాగాలుగా మనం విభజించాం. అందులో మొదటిది రక్షణ జీవితం అయిపోయింది. ఇలాగా ఇది మనం అర్థం చేసుకోవటానికి కొన్ని మాటలు. ఇప్పుడు రెండవ భాగములకి మనం వస్తే పౌలు గారి జీవితంలో పౌలు గారు చేసుకున్న తీర్మానం కనబడతాం. పౌలు గారు చేసుకున్న తీర్మానం, పౌలు గారు ఏం తీర్మానం చేసుకున్నాడు తన జీవితంలో అనేది మనం చూడటం ప్రాముఖ్యం. దాదాపు 7 సంగతులైనా నేను త్వరగా గుర్తు చేసి ఈ భాగాన్ని మనము ముగించుకుంటాం. పౌలు గారు చేసుకున్న తీర్మానం ఎక్కడుంది ఈ భాగం అంటే ఫిలిప్పీ పత్రికలోనే ఉంది. మన అంశం దగ్గరలోనే ఫిలిప్పీ పత్రికలే ఉంది. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో తన గురించి చెప్తూ వచ్చాడు. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే,
క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. ఇది పౌలు గారు తన అనుభవంలో నుండి చెప్పే మాట. సరే, ఇప్పుడు ఆయన చేసుకున్న తీర్మానం ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. రండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదవండి. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. చాలా, ఏవేవి నాకు లాభకరములై ఉండేనో ఆయన ఏం చేసినట, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అంటున్నాడు. మొదటిది ఆయన చేసుకున్న తీర్మానం ఏంటి? నా జీవితంలో ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు కొరకు నేను నష్టపరుచుకుంటాను అన్నాడు. క్రీస్తు కొరకు నష్టపరుచుకునే జీవితం. ఇలాంటి నిర్ణయం చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఇలాంటి నిర్ణయం ఎక్కువ మంది తీసుకోవట్లా. క్రీస్తు నిమిత్తం నష్టపోయేవారు తక్కువే. లాభం కావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ. నాకు ఆశీర్వాదం కావాలా, నాకు మేలు కావాలా, ఆరోగ్యం కావాలా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఏదో ఒకటి మనం కోరుకుంటా ఉంటాం. అయితే ఏనేమంటున్నాడు రివర్స్లో, అంతా నష్టపరచుకోవాలండి అంట. క్రీస్తు కొరకు నష్టపరుచుకున్న జీవితం, మనం క్రీస్తు కొరకు నష్టపరుచుకునే జీవితంలో మనం ఉన్నామా అనేది ఇక్కడ కూడా మనం పరిశీలించుకోవటం ప్రాముఖ్యం. సరే, ఈ పౌలు క్రీస్తు కొరకు ఏం నష్టపరచుకోవడానికి ఇష్టపడ్డాడు చూడండి. 5వ వచనం 6వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5, 6 అందరు కలిసి చదువుతాం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశుడునై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుడనై సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రమును పరిచయుడనై ఆసక్తి సంఘమును హింసించిన వాడనై ధర్మశాస్త్రం నీతి విషయమే అనిందుడనై ఉంటిని. చాలా, వీటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తం ఏం చేస్తున్నాడంట, నష్టముగా ఎంచుకొనిచున్నాడు. ఏమేమి ఇక్కడ నేను ఒక్కొక్కటి లెక్క పెడతాను, లెక్క మీరు కూడా లెక్క చూసుకోండి. 5వ వచనం, 8వ దినమున సున్నతి పొందితిని. మొదటిది, 8వ దినమున సున్నతి పొందిన వ్యక్తి. దేవుడు అబ్రహాం చెప్పిన మాట ఈయన ఇప్పుడు కూడా అంటే ఆ సందర్భంలో నెరవేర్చిన వ్యక్తి. యేసు ప్రభువారు 8వ దినమున ప్రతిష్ఠించబడ్డాడు, దేవుని మందిరంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఈ సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆయన కూడా 8వ దినమున సున్నతి పొందాడు. కనుక ఇప్పుడు సున్నతి పొందిన వ్యక్తి అంటే చాలా ప్రఖ్యాతి, ఎందుకంటే దేవునితో నిబంధన చేసుకున్న వారు. కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో సున్నతి పొందిన వారికి ఎంతో గౌరవం. అయితే అన్య ప్రజలకు సున్నతి లేదు కనుక వారిని లెక్క కూడా చేయరు, వారితో ఉండరు, వారిని ముట్టారు, వారి దగ్గరికి వెళ్ళరు, వారితో కలిసి భోజనం చేయరు. ఎందుకంటే వారు అన్య ప్రజలైన అభిప్రాయం. అయితే వీరేమి అభిప్రాయం కలిగి ఉంటారు, మేము సున్నతి పొందిన వారు, నిష్ట కలిగిన వారు అనే అభిప్రాయం వారికి ఉంటుంది. కనుక ఇప్పుడు మొదటిది 5వ వచనములో సున్నతి పొందిన వాడనై తిని అంటున్నాడు. రెండవది ఇశ్రాయేలు వంశపు వాడనై. చాలా, రెండవది ఆ కమా పెట్టారుగా అక్కడ ఆపుతాం. రెండవది ఇశ్రాయేలు వంశపు వాడనై. ఇప్పుడు ఆయన ఇవన్నీ చెప్తున్నాడు, తనకున్న ప్రివిలేజ్ చెప్తా ఉన్నాడు, తనకున్న విషయాన్ని భౌతికంగా ఆయన కలుగున్న భాగాన్ని గురించి చెప్తా ఉన్నాడు. కనుక ఇవి లాభకరములైనవి. ఇశ్రాయేలు వంశపు వాడంటే ఆ దినాల్లో వారికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈనాడు కూడా ఇశ్రాయేల్ అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రపంచ దేశాల్లో. వారికి ఉన్న టెక్నాలజీ, వారికి ఉన్న మరి పంటలు, లేక వారికి ఉన్న అన్ని వ్యవస్థలు, అన్ని రంగాల్లో చూస్తే ప్రపంచ దేశాన్ని అంతటికి కూడా సవాల్ చేసే రీతిగా బలమైన వారుగా ఇప్పటికి మన ముందు కనబడుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు ఈయనేమంటున్నాడు పౌలు గారు, నేను ఇశ్రాయేలు వంశపు వాడను, అయినా కూడా అది నాకు లాభకరంగా ఉన్నా కూడా నేనేం చేస్తున్నాను, క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఎంత అద్భుతమైన నిర్ణయం ఇది. రెండవది. మూడవ మాట అక్కడ చూస్తే 5వ వచనములో బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడునై. చాలా, హెబ్రీయుడునై.
ఇప్పుడు బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుడినై అనే మాట గుర్తు చేస్తాను. హెబ్రీయుడు అంటే ఆ దినాల్లో మరి పేరు ప్రఖ్యాతి కలిగి మొట్టమొదటి హెబ్రీయుడు అనే మాట ఎక్కడ ప్రారంభమైంది? అబ్రాహాం దగ్గరే ప్రారంభమైంది. కనుక ఇప్పుడు ఆయన గుర్తు చేస్తున్నాడు తనకున్న ఆధిక్యతను. బెన్యామీను గోత్రం అంట, తర్వాత హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై అనే మాట చెప్తాను. బెన్యామీను గోత్రానికి మొదటి రాజు సౌలే. ఇప్పుడు ఈయన పేరు ముందు పేరు కూడా సౌలే. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్లో బెన్యామీను గోత్రానికి మంచి పేరు ఉంది. ఎందుకంటే మొట్టమొదటి రాజు బెన్యామీను గోత్రంలోనే వచ్చి ప్రభు ఎన్నుకుంటూ వచ్చాడు. మరి మిగిలిన 11 గోత్రంలో మొదటి రాజుని దేవుడు ఇవ్వలేదు. అదే బెన్యామీను గోత్రానికి ప్రభు ఇస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను బెన్యామీను గోత్రీయుడును, అయితే హెబ్రీయుడును. హెబ్రీయుడు అన్నా కూడా ఆ దినములు చాలా గొప్ప పేరు. కనుక భూమి ఆకాశం కలుగు చేసిన జీవగల దేవుని బిడ్డగా హెబ్రీయుడిగా తను గుర్తు చేసుకుంటా ఉన్నాడు. కనుక ఇప్పుడు 3వ మాటకు వస్తే ఆయనకున్న ఘనత, ఆయనకున్న ప్రివిలేజ్ గురించి చెప్తూ ఉన్నాడు. భౌతికంగా నేను హెబ్రీయుడినై. తర్వాత 4వది అంటున్నాడు, ధర్మశాస్త్ర విషయము పరిచయుడినై అంటున్నాడు. పరిచయుడినై. 4వది ఆయన ఒక పరిచయుడు. పరిచయుడు అంటే ఇజ్రాయెల్ దేశంలో ప్రత్యేకించుకున్న ఒక తెగ. మరి ఇశ్రాయేలీలే హెబ్రీయులే ఏదో గోత్రానికి చెందిన వారై ఉంటారు. అయితే పరిచయులంటే తమ్మును తాము దేవుని కొరకు ప్రత్యేకించుకున్న ఒక గుంపు వారు. ఎందుకు? వారు నిష్ట కలిగిన వారుగా, మరి ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ ఉపవాసాలు కానీ కానుకలు కానీ అన్నిటిని కూడా మేము పాటించేవారు అని చెప్పుకునేవారు. ఇజ్రాయెల్ దేశంలో పరిచయుడు వస్తేనే ఎంతో గొప్ప ఘనత ఉంటుంది. పరిచయుడు అంటే ఎంతో గౌరవం, ఘనత ఉంటుంది. పరిచయుడికి ప్రాముఖ్యమైన స్థానం ఇస్తారు. పరిచయుడు వస్తే ప్రథమ అగ్రపీఠం ఇస్తారు. పరిచయుడు వస్తే అందరూ వందనాలు చెప్తారు. పరిచయుడు వస్తే ఎంత ఘనత అంటే ఆ దినాల్లో అంత ఘనత. అయితే ఇప్పుడు ఏనేమంటున్నాడు అంటే, ఒకవేళ ధర్మశాస్త్ర విషయమై నేను పరిచయుడిని అయినా కూడా క్రీస్తు నిమిత్తం నేనేం చేస్తానంటే వాటిని నష్టమిగా ఎంచుకొనిచున్నాను. తర్వాత 5వది అంటున్నాడు, ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడినై. ఊరక సంఘమును హింసించిన వాడిని అన్నట్ల ఆసక్తి విషయం అంటే ఇప్పుడు ఆయనకి మతపరమైన ధర్మశాస్త్రపరమైన ఎక్కువైన ఆసక్తి గలవాడు. మతపరమైన ధర్మశాస్త్రపరమైన ఎక్కువ ఆసక్తి గలవాడు తన్ను కనపరుస్తూ ఉన్నాడు. భౌతికంగా, శరీర సంబంధంగా, ఎమోషనల్గా ఆయన ఎప్పుడు కూడా ఈ ధర్మశాస్త్ర సంబంధం ఎక్కువగా ఆసక్తి గలవాడుగా తాను బ్రతుకుతూ వచ్చాడు. అయితే ప్రభు కనికరించాడు, వెలుగును అనుగ్రహించాడు, అలాగే కృపను అనుగ్రహించాడు, దర్శించాడు. కనుక ఇప్పుడు ఏ తలంపులకు వచ్చాడంటే అవన్నీ వ్యర్థమే, నేను క్రీస్తు నిమిత్తం ఏం చేస్తున్నాను, ఇప్పుడు నష్టంగా ఎంచుకొనిచున్నాను. ఇది 5వది కదా. 6వది అక్కడ ఏమంటున్నాడు, నష్టంగా ఎంచుకోవటానికి ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనిందుడనై ఉంటిని అంటే నింద లేనివాడుగా ఉంటిని అంటున్నాడు. అనిందుడు అంటే నింద లేనివాడు. ధర్మశాస్త్ర విషయంలో, నీతి విషయంలోనూ ఆయన ఎట్లున్నాడంట, నిందలేనివాడు. ఎవరు చూసి ఆయన పలానా వ్యక్తి, అరే ధర్మశాస్త్రం ఇట్లున్నది, ఆయన చేయలేదే, నీతి ఇట్లుంటే నీతి తప్పి బ్రతుకుతున్నాడే అని ఎవరు ఆయన గురించి అనలేకపోయారు. ఎందుకు? ఆయన ఎట్లుంటూ వచ్చాడంట, అనిందుడై ఉంటూ వచ్చాడంట. సరే, ఇప్పుడు మొదటి తలంపు ముగిస్తున్నాను. 7వ వచనములో అంటున్నాడు, అయినను. ప్రారంభంలో ఏమంటున్నాడు? 7వ వచనములో అయినను అంటే అయినను, అయితే, కాబట్టి, అప్పుడు, ఇప్పుడు అనే పదాలన్నీ ఉంటాయి బైబిల్లో. అయితే ఇప్పుడు అయినను అంటే ఈ పైన చెప్పిన వచనాలు, పైన చెప్పిన అనుభవాలు, పైన చెప్పిన సందర్భాన్ని చెప్పిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, అయినను అని ప్రారంభిస్తా ఉన్నాడు. అంటే అది ప్రాముఖ్యం కాదు, అవన్నీ 6 సంగతులు ప్రాముఖ్యం కాదు. అలాగున్నా కూడా, అయినా కూడా అది నేనేం చేస్తున్నాను, నేనేం నిర్ణయించుకున్నాను అని ప్రారంభిస్తున్నాడు ఇక్కడ 7వ వచనంలో. అయినను
నాకు ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి ఆయనకి లాభకరం అయినను, ఆ ముందు చెప్పినవన్నీ ఆయనకి లాభకరములైనవే. అయితే ఇప్పుడు వాటన్నిటిని ఏం చేస్తున్నాడంట? క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకున్నాడు. ఎంత శ్రేష్టమైన జీవితం. ఇప్పుడు ఈరోజు ప్రశ్న ఏంటి? మనం పౌలు గారి గురించి ధ్యానం చేస్తున్నాం. పౌలు గారి యొక్క ఆత్మీయ తీర్మానాల గురించి ధ్యానం చేస్తున్నాం. అయితే మన సంగతి ఏంటి? మనమేం తీర్మానం చేసుకున్నాం? మన తీర్మానం ఇలా కనబడుతుందా? మనం కూడా క్రీస్తు నిమిత్తమై ఏవేవి లాభకరములై ఉన్నావో వాటన్నిటినీ నష్టంగా ఎంచుకుంటున్నామా? కొన్నిసార్లు రక్షించబడ్డ మరి ఏవేవి లాభకరములై ఉంటావో వాటిని వదులుకోరు కొంతమంది. అది డబ్బు అయినా సరే, అంతస్తు అయినా సరే, లేక అధికారం అయినా సరే, లేక ఇంకేదైనా సరే. కొంతమందికి కులమైనా సరే దాన్ని వదులుకోవటానికి, లేక దాన్ని చెప్పండి ఉండలేక దాన్ని గొప్పగా మనం ఎంచుకుంటా ఉంటాం. ఇలాగ భూ సంబంధంగా కలిగిన వాటి అన్నిటినీ, లాభకరములైన వాటి అన్నిటినీ లాభకరంగానే కలిగి ఉండటానికి ఇష్టపడతా ఉన్నాం మనం. అయితే ఈయన బెన్యామీను గోత్రుడే, హెబ్రీయుడే, సున్నతి పొందిన వాడే, ఇవన్నీ ఆయన గొప్ప ఘనతే. పరిసయుడే, గొప్ప ఘనతే. అయితే ఇప్పుడు 7వ వచనంకి వచ్చాక అయినను అంటావు. అవన్నీ నాకేం అవసరం లేదు, అవన్నీ ఉన్నా కూడా నేనేం చేస్తానంటున్నాడు పౌలు గారు? నష్టముగా ఎంచుకొంటిని. ఏం చేస్తున్నాడంట? వినండి, ఇప్పుడు చూడండి. ఏం చేశానంటే నష్టముగా ఎంచుకొంటిని. ఇప్పుడు మనం ప్రభు కొరకు ఏం నష్టపోయాం? ఒక సింపుల్గా మనం ప్రశ్నించుకుందాం. ప్రభు కొరకు మనం ఏం నష్టపోయాం? ఏం వదులుకున్నాం ప్రభు కొరకు? దేనిని పోగొట్టుకున్నాం? దైవ సేవకులు భక్సింగ్ అంకుల్ గారు సొంత తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు. దైవ సేవకులు భక్సింగ్ అంకుల్ గారు ఆయన భార్య బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు క్రీస్తు నిమిత్తం. దైవ సేవకులు భక్సింగ్ అంకుల్ గారు పెద్ద ఆస్తిపరుడు, ఆస్తి మొత్తం పోగొట్టుకుని ఖాళీ జోబులతో వచ్చాడు. ఏమీ ఆయన దగ్గరికి లేవు. ఆస్తి మొత్తం పోగొట్టుకొని వచ్చాడు. ఆయనకి తమ్ముళ్ళు ఉన్నారు, వారిని కూడా పోగొట్టుకొని వచ్చాడు. భూస్థాపన వాళ్ళ తమ్ముడు వచ్చాడు, మేము కూడా చూసాం. తమ్ముడు పోగొట్టుకున్నాడు, బంధువులు పోగొట్టుకున్నాడు, అందరిని పోగొట్టుకున్నాడు. ఎందుకు? క్రీస్తు నిమిత్తం. క్రీస్తు నిమిత్తం ఆస్తిపాస్తులు సమస్తాన్ని పోగొట్టుకున్న వ్యక్తి. ఇప్పుడు భక్తుల జీవితంలోకి మనం వెళ్ళి చూస్తే ఇలాగూ ఎంతో మంది భక్తులు కనబడతారు. వారి జీవితంలో వారు ప్రభు నిమిత్తమై నష్టపరుచుకున్న వారు ఎంతో మంది కనబడతా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం క్రీస్తు నిమిత్తము ఏమి నష్టపరచబడ్డాం, ఏం నష్టపరుచుకున్నాం, ఏది నష్టపరుచుకొని బ్రతుకుతున్నాం. కనుక ఈరోజు మన జీవితంలో ప్రభు కొరకు నష్టపరచుకోవడానికి ఇష్టపడుతున్నామా, లేక లాభకరములైనవన్నీ లాభకరంగానే ఉంచుకుంటున్నామా? మాట్లాడబాకనమ్మా దయచేసి. ఒక వాటర్ బాటిల్కి ఎందుకు ఇంత? ఇంకా కథలో ఆడుకుంటున్నావు, ఇంకా అట్టే సైలెంట్గా ఉండాలి. మెసేజ్ చెప్తే డిస్టర్బ్ చేయదు. కనుక ఇప్పుడు మనం గమనిస్తే ఎంతో మంది నష్టపరుచుకున్న వారు కనబడుతున్నారు. పౌలు గారు నష్టపరుచుకున్నాడు లాభకరములైన వాటి అన్నిటినీ. దైవ సేవకులు భక్సింగ్ అంకుల్ గారు నష్టపరుచుకున్నారు లాభకరములైన వాటి అన్నిటినీ. ఈరోజు మనం ఏం నష్టపోయాం దేవుని కొరకు? ఒకసారి మద్రాసులో ఒక సంఘంలో మీటింగ్, మందిరంకి వచ్చే బ్రదరే, ఆయనకి ఆటో ఉంది. ఆటో ఎక్కించుకొని కొంతమందిని మందిరానికి వచ్చాడు. ఆయన మందిరానికి వచ్చాడు, వాళ్ళతో కలుసుకున్నాడు, మీటింగ్ అటెండ్ చేశాడు, మంచి భోజనం తిన్నాడు, మరలా ఆటో ఫేర్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం నష్టపరచు? దేవుని బిడ్డ, లోకల్ స్థానిక విశ్వాసం అండి. స్థానిక విశ్వాసం తెచ్చి మీటింగ్ అటెండ్ చేసి మరలా బిల్ వేసి తీసుకెళ్తా ఉన్నాం.
ఏం నష్టపోతున్నాం మనం ప్రభు కొరకు? లాభకరములైనవన్నిటినీ నష్టపరచుకోవటానికి ఇష్టపడుతున్నామా? పౌలు గారు దేవుని కొరకు ఎంత నష్టపోతా వచ్చాడు. ఆయన కొన్ని మాటలు అక్కడ చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో. ఇక చాలా నష్టపోయాడు, చాలా నష్టపరచు, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటా వచ్చాడు పౌలు గారు. గుర్తుపెట్టుకోండి, తన ప్రాణమును ఎంత మాత్రం ప్రియమైందిగా అని ఎంచుకోలేదంట. ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రభు కొరకు, క్రీస్తు కొరకు నేను నష్టపరుచుకుంటున్నానని నష్టపరుచుకుంటా వచ్చాడు. అందుకని ఆ మాట అనగలుగుతా వచ్చాడు ఫిలిప్పీ 1:19లో, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడవలను. కనుక ప్రభు యొక్క మహిమ కొరకు ఆయన అలాగూ జీవించాడు, తీర్మానం చేసుకున్నాడు. ఇలా విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చాడు, ఆయన నష్టపరుచుకున్నాడు. సొంత దేశాన్ని, సొంత ప్రజలను, బంధువులను అందరిని విడిచిపెట్టి కలకట్టా ప్రాంతానికి, ఇండియాకు వచ్చి ఎంత పరిచయం చేశాడు. ఇక్కడ భారతదేశంలో ఉన్నప్పుడు ఆయన ప్రింటింగ్ మిషన్ పెట్టి మన భారతదేశంలో ఉన్న కొన్ని భాషలకు తర్జుమా చేసే ఎంత పని. ప్రింటింగ్ రాకముందు కూర్చొని రాసి 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 ఒక బైబిల్ని రాయాలంటే, ఎంత తర్జుమా చేయడానికి రాయాలంటే ఎంత కష్టం, అర్థమైందే? ఎంత త్యాగం చేశారు, ఎంత నష్టం, వారి టైం అంతా ఎంత ఖర్చు పెట్టారు. ఇంటిలో చూస్తే భార్యకి అనారోగ్యం, ఆ మెంటల్గా మారిపోయి ఏం చేస్తుందో తెలియదు. అయినా ఒకవైపు భార్యను చూసుకుంటూ మరలా పరిచయం చేస్తూ వచ్చాడు, ప్రభు కొరకు నష్టపోతూ వచ్చాడు. ఒకవైపు చూస్తే బిడ్డ చనిపోతే ఎవరు బూడ్చడానికి రాలా. విలియం కేర్ గారే సమాధి చేసి, విలియం కేర్ గారే గుంతదవి బిడ్డను, సొంత బిడ్డను బూడ్చాడు. ఆ బిడ్డను బూడ్చిన తర్వాత ఒక వార్త వస్తూ ఉంది, ప్రింటింగ్ మిషన్ తగలబడిందని. మరి పరుగున వెళ్తే అక్కడ ఉన్న కుక్క ఆ దీపానికి దొలదొస్తే మొత్తం కాలిపోయింది. ఆయన ట్రాన్స్లేషన్ చేసిందంతా కాలిపోయింది. మరలా కూర్చొని మరలా ఒక్కొక్క అక్షరంగా కూర్చొని రాసి 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 ఇలా ఎంత ప్రయాసం, ఎంత నష్టం. క్రీస్తు నిమిత్తం వారందరూ నష్టపరచుకోబట్టే ఈరోజు సులభంగా బైబిల్ చేతిలో పట్టుకుంటాం. క్రీస్తు నిమిత్తం వారందరూ నష్టపోయారు కనుకనే ఈరోజు సహవాసంలోకి తీసుకురాబడ్డాం. గుర్తుపెట్టుకోండి, బక్సింగ్ అంకుల్ నష్టపరచుకోకపోతే ఈ విలువైన దర్శనం మనకు దొరికేదైనా? విలియం కేర్ గారు నష్టపరచుకోకపోతే మనకు వాక్యం తర్జుమా భారతదేశంలో కొన్ని భాషలకు దొరికేదైనా? వీరందరూ నష్టపరుచుకున్నారు. పౌలు గారు నష్టపరుచుకున్నాడు కనుక 14 పత్రికలు రాశారు. నేటికి ఉజ్జీవం సంఘానికి ప్రపంచమంతా ఆ పత్రికలు ధ్యానం చేస్తూ ఉన్నారు. ప్రపంచమంతా ఆ ఆత్మీయ పత్రికలు సంఘాన్ని కడుతూ ఉంది, బలపరుస్తూ ఉంది. కారణం వారి యొక్క జీవితం, వారు చేసుకున్న నిర్ణయం. ప్రభు కొరకు అలాగూ నష్టపరుచుకున్నారు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన రహస్యం ఏంటంటే, ఎవరైతే క్రీస్తు కొరకు నష్టపరుచుకుంటారో వారిని దేవుడు చెవిడవడు. ఒకటి, నష్టపరుచుకున్న వారి ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. మాకు ప్రభు నేర్పించాడు. మా జీవితంలో చిన్నగా కొన్ని అయినా నష్టపరుచుకునే అవకాశాలు ప్రభు మాకు ఇచ్చాడు. ఈరోజు మనం ఏం నష్టపరుచుకున్నాం, ఏం పోగొట్టుకున్నాం, ప్రభు కొరకు ఏం చేస్తూ ఉన్నాం? మనకు లాభకరంగా ఉంచుకున్నామా? లాభకరంగా అనుభవిస్తూ ఉన్నామా? అది ఏదైనా సరే. అయితే మన క్రీస్తు నిమిత్తమై వాటిని నష్టంగా ఎంచుకునేవారు కావాలి. క్రీస్తు నిమిత్తమై నష్టపరుచుకునేవారు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఇది. కనుక అపోస్తలుడైన పౌలు గారు రక్షణ జీవితం, అపోస్తలుడైన పౌలు గారు ఆత్మీయ మంచి తీర్మానంతో కూడిన జీవితం. ఊరికి ఎట్లా పడితే అట్లా జీవించాలి ఆయన. మనం ఏదో రక్షించబడ్డాం, వస్తాము, ఇష్టం ఉంటే వస్తాం, కష్టం ఉంటే ఇంట్లో ఆగిపోతాం, ఏదో వస్తాం పోతాం, ఇష్టం ఉంటే ఆరాధన చేస్తాం, లేకపోతే మౌనంగా వెళ్ళిపోతాం. ఇలాగ మన జీవితాలు కనబడుతున్నాయి. అయితే పౌలు గారి జీవితం అలా కాదు. ఒక ఆత్మీయ క్రమములో ఒక మంచి నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా తన ఆత్మీయ జీవితం కట్టుకొని ఆత్మీయంగా అలాగ ముందుకు వెళ్ళాడు. అలాంటి నిర్ణయం మన జీవితంలో ఉండటం అనేది ప్రాముఖ్యం కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు గారి జీవితంలో మనకు కనబడేది మొదటి తీర్మానం ఏంటి అంటే, నాకు ఏవేవి లాభకరములైన వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవచ్చు.
ఈరోజు అలాంటి వారు కావాలి. ఇప్పుడు ఒక తీర్మానం చేసుకుందాం ఈ ప్రత్యేక కూడిక సందర్భంగా. ప్రభువా, నేను నీ కొరకు నష్టపరుచుకొని జీవించే వ్యక్తిగా నన్ను మార్చు. చాలామంది వారు నష్టపరుచుకోరు, వారు కలిగింది నష్టపరుచుకోరు. సుఖంగా ఉండాలా, హాయిగా రావాలా, హాయిగా పోవాలా. మందిరానికి వస్తారు, కనీసం సీగిరి పుల్ల కూడా కదిలించరు, ఏమి కదిలి. ఆరాధన చేయడానికి కష్టమే, మందిలో ఒళ్ళొంచి పని చేయడం కష్టమే. ప్రభు కొరకు ఏం నష్టపోరు, ప్రభు కొరకు ఏం కష్టపడరు. అలాగే సుఖవంతంగా ఉండి సుఖవంతంగానే మనం గడుపుతా ఉన్నాం. ప్రభు కొరకు నష్టపరుచుకునేవారు కావాలి. తమ ప్రాణాలు సహితం లెక్క చేయకుండా ప్రభు కొరకు అర్పించిన వారు ఉన్నారు. తమ ఆస్తులను పోగొట్టుకున్న వారు ఉన్నారు, తమ బంధువులను పోగొట్టుకున్న వారు ఉన్నారు, కుటుంబాన్ని ప్రభు కొరకు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ప్రాణాలను పోగొట్టుకున్న వారు ఉన్నారు ప్రభు కొరకు. ఈరోజు మనం కూడా ప్రభు కొరకు అలాంటి జీవితం జీవించాలని ప్రభు యొక్క కోరిక కనుక మొదటి మాట, ఏవేవి ఆయనకి లాభకరములై ఉండవు వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం ఏం చేస్తున్నాడంట? నష్టపరచుకోడు. కనుక ఈరోజు తీర్మానంతో మనం ముందుకు వెళుదాం గాక. ప్రభువా, నేను కూడా పౌలు గారు లాంటి తీర్మానం కలిగి జీవించినట్లు నన్ను కూడా సిద్ధపరచని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. పౌలు గారి వల్లే మనం కూడా జీవించాలి. ప్రభు కొరకు ఏదో ఒక రీతిగా నష్టపోవాలి, నష్టపరుచుకోవాలి. అప్పుడే ప్రభు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఏదో ఒకటి మనం సమర్పించుకోవాలి, ఏదో ఒకటి నష్టపరుచుకోవాలి, లాభకరములన్నింటిని వదులుకోవాలి. ప్రభుని మాత్రం మనం కలిగి ఉండటం అనేది ప్రాముఖ్యం. ఇది మొదటిది. రెండో తలంపుకి వెళ్తాం రండి, మనకి టైం అయిపోతుంది కాబట్టి. రెండోది ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుతాం. అందరు చదవండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చాలా ఇక్కడ ట్రాన్స్లేషన్ చిన్న లోపం ఉంది. ఏంటి అంటే, యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం, ఎరుగు నిమిత్తము అనే మాట తర్జుమాలో ఉంటుంది. ఇప్పుడు మనకి తెలుగు ట్రాన్స్లేషన్లో శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము అని ఉంది. జ్ఞానం నిమిత్తము అనే కాడ ఎరుగు నిమిత్తము, ఎరుగు నిమిత్తం అనే పదం కరెక్ట్ పదం. అంటే ఇప్పుడు రెండవది పౌలు గారి యొక్క తీర్మానం. ఏంటి పౌలు గారి యొక్క తీర్మానం అంటున్నాడు కదా, యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము ఎరుగు నిమిత్తము. అంటే యేసు ప్రభువారిని ఎరగాలి అనే తీర్మానం కలిగి ఉన్నాడు. ఏం తీర్మానం కలిగి ఉన్నాడు? యేసు ప్రభువారిని ఎరిగే, ఇంకా కరెక్ట్ ట్రాన్స్లేషన్ మీకు చెప్పాలంటే, యేసు క్రీస్తును ఎరిగే జ్ఞానము కలిగి ఉండాలంటా ఉన్నాడు అక్కడ. యేసు క్రీస్తు వారిని ఎరిగే జ్ఞానము కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు. ఇప్పుడు మనకి ఈరోజు ఏ జ్ఞానం కావాలి అంటే, లౌకిక భూ సంబంధమైన జ్ఞానం వద్దు. అయితే యేసు ప్రభువుని ఎరిగే జ్ఞానం కావాలి, అని ఎరుగాల. ఎరుగుట అనేది ప్రాముఖ్యం. మీకు ఎంత అర్థమవుతుందో, కొన్నిసార్లు కుటుంబాలలో గొడవలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు భార్య అంటుంది, ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా, ఇంకా నన్ను అర్థం చేసుకోలేదే అని భార్య అన్నది అనుకో. భర్త ఏమంటాడు, అసలు నువ్వు నన్ను అర్థం చేసుకుంటే కదా అని భర్త. అంటే ఏమంటున్నారు వీరు? వారు కలిసే ఉన్నారు, కుటుంబం చేస్తూ ఉన్నారు. అయితే ఒకరినొకరు ఏం చేయలేదంట, ఇంకా నన్ను అర్థం చేసుకో, ఇంకా నన్ను ఎరగలేదంటా ఉన్నారు. అట్లా చిన్న చిన్న గొడవలు కనబడతా ఉంటాయి కొన్ని కుటుంబాలు. వాస్తవమే, మనం ఎరుగుట అనేది ప్రాముఖ్యం. ఒకే కుటుంబంలో ఉన్నారు, భార్యాభర్తలుగా ఉన్నారు. ఒకవేళ 10 సంవత్సరాలు దాటినా 20 సంవత్సరాలు దాటినా ఒకరినొకరే సరిగా అర్థం చేసుకోలేరు. కొన్ని కుటుంబాలు ఒకరినొకరు సరిగా ఎరగకపోవటం, ఆయనకి ఏమి ఇష్టం, ఆయనకి ఏది ఇష్టం కాదో ఇంకా కూడా అర్థం కాదు వారికి. కొన్నిసార్లు ఆయనకి ఏది ఇష్టం కాదు అదే చేస్తూ ఉంటారు, ఆయనకి ఏది ఇష్టం ఉండదు అదే మాట్లాడుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఆయనను సంపూర్ణంగా ఎరగకపోవటం. కేవలం కుటుంబంలోనే ఇలాగుంటే, ఇప్పుడు దేవుని బిడలంగా దేవునితో మన సహవాస సంబంధం కలిగి ఉంటున్నాం కదా,
ఆరాధన చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, మందిరానికి వస్తున్నాం కదా, బల్లో పాల్పొందుతున్నాం కదా. రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అంటే 10 ఏండ్లు అయిందన్నా, 15 ఏండ్లు అయిందన్నా, 20 ఏండ్లు అయిందన్నా, 30 ఏండ్లు అయిందన్నా. సరే, మంచిదే, అందులో తప్పేమి లేదు. అయితే ఎంత ఎరిగాం ప్రభువుని మనం ఎంత ఎరిగాం? మన జీవితంలో ప్రభువుని ఎలాగ మనం ఎరిగిన వారంగా ఉన్నాం. ప్రభువును మనం ఎరగకపోవటం వల్ల చాలాసార్లు ఏం చేస్తున్నాం? పొరపాటు పడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఎరగకపోవటం వల్ల పొరపాటు పడుతూ ఉంటాం. ఇది మీకు అర్థం కావాలంటే ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, మీకు వరకు ఏదో రెఫరెన్స్ కొరకు చెప్పట్లేదు. ప్రాక్టికల్గా మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పే మాటను, ఆ పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇజ్రాయెల్ జీవితంలో మనం చూస్తే ఐగుప్తులో 10 విధములైన అద్భుతాలు చేసి చూపించాడు. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరు చూశారు? ఇశ్రాయేలు ప్రజలందరూ కనులారా చూచారు. ఐగుప్తులని దేవుడు బయటికి తెచ్చాడు. ఐగుప్తులని దేవుడు బయటికి తెస్తే మరి ఎర్ర సముద్రం ముందు ఉంది, వెనకేమో ఫరో సైన్యం. ఇప్పుడు వారు ఏం చేయాలా? చక్కగా దేవుని మీద ఆధారపడాలి. ఇప్పటికే దేవుడు వారికి అర్థమై ఉండాలా. ఎప్పటికి అర్థమై ఉండాలా? అప్పటికే అర్థమై ఉండాలా. అయితే అప్పటికి ఇంకా అర్థం చేసుకోవాలి ప్రభు కార్యాలు. అందుకని ఇప్పుడు మాకు ఐగుప్తుల సమాధులు ఏమని ఇక్కడికి తెచ్చావా అంటున్నారు. ఇక వారు ఏం అర్థం చేసుకున్నారు? దేవుని నైలు నదిని దేవుడు రక్తంగా మార్చలేదా? ఇజ్రాయెల్ దేశంలో మరి ఒక్క కప్ప కూడా రాలేదు. ఐగుప్తులు ఉన్న ప్రాంతం అంతా కప్పలతో నిండింది. ఐగుప్తులు ఉన్న ప్రాంతంలో మరి వడగండ్ల వర్షం అయితే ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో వడగండ్ల వర్షం లేదు. ఇట్లా దేవుడు ఐగుప్తులకు ఇశ్రాయేలుకు భేదం కలిగించాడు. కనులారా చూచారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే, కానీ కనులారా చూచారు. అయితే ప్రభుని ఎరగదు. అక్కడ బాధకరంగా. సరే, ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. ఎర్ర సముద్రం ఏం చేశాడు? 2 పాయలు చేశాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైంది. 6 నెలలు నడిచిపోతాం. ఇప్పుడు చూడండి, పాటలు అక్కడ ఆరాధన అంటే ఆరాధన. అందరూ పాటలు చప్పట్లు కొట్టుకొని సంతోషంతో అప్పుడు సంతోషంగా పాడుతూ ఉన్నారు. ఇక నిర్గమకాండం 15వ అధ్యాయం అంతా సిస్టర్స్, బ్రదర్స్, మోషే గారు, మిరియాము అందరూ సిస్టర్ సైడ్ సిస్టర్స్ పాడుతుంటే బ్రదర్స్ సైడ్ బ్రదర్స్ పాటలు పాడుతున్నారు, వాద్యాలు వాస్తున్నారు, ఆనందంగా పోతా ఉన్నారు. ఆ ఆనందం ఎప్పటి వరకు అంటే ఎర్ర సముద్రం దాటిన వరకు. దాటిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే షూర్ అనే అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. 3 రోజులు ఏమి లేవంట, నీళ్ళు లేవు. 3 రోజులు నీళ్ళు లేకపోతే ఎట్లా ఉంటుంది? నేను కాసేపటిగా తనకలాడుతా ఉన్నా, నీళ్ళు తాగాలి. ఉదయం టిఫిన్ తిని ఇంతవరకు నీళ్ళు తాగల. 2 hours దాటిపోయింది నీళ్ళు తాగ. ఇక 3 రోజులు నీళ్ళు లేని వారి పరిస్థితి ఏంటి? సరే, 3 రోజులు నీళ్ళు లేవు. మరలా మారా అనే ఊరికి వచ్చారు. మారా అనే అక్కడికి వస్తే నీళ్ళు ఎట్లున్నాయంట? చేదుగా కాదు. ఇక చూడండి, ఇక ఎట్లుంటుంది పరిస్థితి? వారి ముఖం మారిపోయింది, వారి మాటలు మారిపోయింది. ఇక వారు సనగటం కొనగటం ప్రారంభించారు. కారణం ఏంటి? వారు ప్రభువుని ఎరగలేదు, ఆయన కార్యాలని ఎరగలేదు, ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు, ఆయన గొప్ప కార్యాలని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అందుకనే పొరపాటు పడుతున్నారు. ఈరోజు ఎందుకు కొన్నిసార్లు విశ్వాసులమైన మనం దేవునికి విరోధంగా మాట్లాడుతాము, దేవునికి దూరం అవుతాము, లేక దేవునికి వ్యతిరేకంగా పొరపాటు చేస్తున్నాం? కారణం ఏంటంటే దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లే. 2 వైపులు అర్థం చేసుకోవట్లా. ఒకవైపు ఆయన కనికరము, కృప, దయ, దాక్షిణ్యం గలవాడు. మరోవైపు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక అట్లు అర్థం కావట్లేదు, ఈ వైపు కూడా అర్థం కావట్లేదు. ఈ 2 వైపులు అర్థం చేసుకోకపోవటం వల్ల పొరపాటు మీద పొరపాటు చేస్తూ అలాగా ఆయనకి విరోధంగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. అందుకనే ఎరుగుట అనే మాట పౌలు గారు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారికి తీర్మానం ఏంటంటే తన జీవితం ముగించే లోపు ఆయన ఎరిగే జ్ఞానం కావాలి, ఆయన అర్థం చేసుకునే జ్ఞానం కావాలని కోరుకుంటున్నాడు. ఎంత లోతైన మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ. నిజంగా మనం కూడా మన జీవితం ముగించేలోపు ప్రభువుని కొంతైనా అర్థం చేసుకునే ఆ అనుభవంలోకి రావాలని ప్రభు కోరుతాను. ఆయన ఎరుగు జ్ఞానం.
మనం కూడా ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకుండా కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఏం దేవుడు నాకేం చేశాడు, నాకు అంత కష్టమే, నాకు అంత నష్టమే, నాకు అన్ని వ్యాధులే, నాకు అన్ని శ్రమలే, నాకు అంత ఇబ్బందులే, నేను దేవుని బిడ్డనే కదా, దేవుని కొరకు ఎంత రోషంగా ఉన్నాను, దేవుని ఆరాధిస్తున్నాను కదా, కానుకలు అర్పిస్తున్నాను కదా, బల్లో పాల్పొందుతున్నాను కదా, దేవుని కొరకు త్యాగం చేస్తున్నాను కదా అని కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం. అవుని, అందువల్ల ఏముంది? అయితే దేవుని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ప్రభువుని మనం అర్థం చేసుకోకపోవటం వలన పొరపాటు పడి దేవునికి విరోధంగా ఏం చేస్తున్నాం? మాట్లాడుతూ ఉన్నాం. దేవునికి విరోధంగా మాట్లాడటమే కాకుండా మనం తప్పిపోయే వారంగా కనబడతా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు టైం అయితే అయిపోతుంది కనుక ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మాట ప్రభువుని ఎరుగుట అనేది చాలా శ్రేష్టమైన విషయం. మందిరంలో కూర్చున్నంతసేపు బాగానే ఉంటుందండి, అందులో అనుమానం లేదు. వ్యక్తిగతంగా లేక కుటుంబంగా మన అనుదిన జీవితంలోకి వెళ్ళినప్పుడు అనుభవాలు ఉంటాయి, చూసారా? ప్రాక్టికల్గా మనం ఆలోచించటం, ప్రాక్టికల్గా జీవించటం, ప్రాక్టికల్గా ఆత్మీయంగా బలమైన వారికి ఉండటం అనేది ప్రాముఖ్యం. మందిరంలో ఉన్నంతసేపు మనం భక్తులమే కాదంటలేదు. తర్వాత అనుదిన జీవితంలోకి వచ్చినప్పుడు ఎట్లున్నాము అనేది ప్రాముఖ్యం. అనుదిన జీవితంలో నిజంగా ప్రభువుని ఎరిగే జ్ఞానము కలిగి మనం ముందుకెళ్తున్నాం. ప్రభు నా మంచి కొరకు ఇది అనుమతించాడు, ఆయన మేలు కొరకై నాకు ఇది అనుమతించాడు అని ఆయన మంచితనాన్ని, ఆయన చేయబోయే అద్భుతాన్ని అర్థం చేసుకున్న వారుగా ఏ పరిస్థితి అయినా స్వీకరిస్తూ మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా? మనం వెంటనే ప్రభుకి విరోధంగా మాట్లాడతాం, వెంటనే ప్రభువుకు దూరం అవుతాం, వెంటనే బైబిల్ చదవటం మానేస్తాం, వెంటనే మందిరానికి రావటం మానేస్తాం. ఎందుకు? ప్రభు మనకు అర్థం కావాలి, ప్రభుని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, ప్రభు యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం, ప్రభు యొక్క సూచక్రియలు అద్భుతాల్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. మనం అర్థం చేసుకోలేకపోతాం. అందుకని యేసు ప్రభు వారు తాను పెరిగిన ప్రాంతంలో ఎన్నో సూచక్రియలు చేశాడంట. అయితే వారు ఏం చేశారంట? ఆయన మీద విశ్వాసం ఉంచాల, అవిశ్వాసంతోనే కనబడుతూ వచ్చారు. వారు ప్రభుని అర్థం చేసుకోలే, వారు చూసిన కోణం అంతా ఎటువంటి కోణంతో చూస్తున్నారు? ఈయన మా పక్కింటి ఆయనే, మా వీధిలో ఉన్న ఆయనే, మా ఊరు ఆయనే, అలాగ వారు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన ప్రభు అని, ఆయన రక్షకుడని కనుక ఆయనను సంపూర్ణంగా ఎరగలేకపోతా వచ్చారు. ఇశ్రాయేలీలు ప్రభుని ఎరగలేకపోతూ వచ్చారు కనుక ఈయన్ని సిలువేడు అని కేకలు వేస్తే వచ్చారు కదా. ప్రభుని వారు ఎరగల, ప్రభుని వారు అర్థం చేసుకోలే, ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు అని ఎరగలేకపోతూ వచ్చారు కదా. కనుక ఆయన్ని సిలువేశారు. ఈరోజు మనం కూడా ఆయన ఎరగక రోజు సిలువేస్తూనే ఉన్నాం. ప్రభుని మనం అర్థం చేసుకోకుండా రోజు సిలువేసే వారంగానే ఉన్నాం. ఇశ్రాయేలు ఒక్కసారి సిలువేస్తే మనము రోజు సిలువేస్తాం. ప్రభుని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ప్రభు ఎంత బాధపడతాడు? ఇట్లా ఆ యాంగిల్లో ఆలోచించి మనల్ని బట్టి కొన్నిసార్లు మనం పొరపాటు పడుతున్నప్పుడు ప్రభు ఎంత బాధపడతాడు అర్థమవుతుంది ఈ మాట. నా బిడ్డకు నేను ఇన్ని మేలు చేశాను, నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది, నన్ను ఎందుకు నా బిడ్డ అర్థం చేసుకోవట్లేదని ప్రభు ఎంత బాధపడతాడు? ప్రభు ఎంత బాధపడతాడు లేదా చెప్పండి? బాధపడతాడు. కనుక ఇప్పుడు మనకై మనమే అర్థం చేసుకోవాలి, ప్రభుని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు పొరపాటుకు ఇంకొక కారణం కూడా నేను చెప్తాను. దేవుడు మనల్ని ఒక వస్తువుగా లేక ఒక మిషన్గా తయారు చేయాలి. ఇప్పుడు చూడండి, వాటర్ బాటిల్, ఇది తనకై తానే ఆలోచించి నిర్ణయం తీసుకొని మూవ్ అవుతుందా? అవటానికి వీలు. ఇది జస్ట్ ఒక వస్తువు, ఒక వాటర్ బాటిల్ అంతే. నేను కదిలిస్తేనే కదులుతుంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా సీక్రెట్, చాలా అద్భుతమైన మాట. ఇది సృష్టి యావత్తును ప్రభు తన మాట చేత కలుగు చేశాడు. ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఒక వస్తువుతో సమానం అంతే.
సూర్యుడా ఈ పని చేయని ప్రభు చెప్పేశాడు, ఆ పని ఏం చేస్తా ఉంది? చేస్తా ఉంది, అంతే. చంద్రుడు అలాగే, పగలు రాత్రి, వర్షం గాలి, ఈ పంచభూతాలు సృష్టి ఇవన్నీ కూడా దేవుని మాటకి ఏం చేస్తా ఉంది? కట్టుబడి అలాగుంది. అయితే మనుషులకు దేవదూతలకు ప్రభు ఇచ్చిన ఒక ప్రత్యేకత ఏంటంటే ఇట్లా అనొచ్చు, ఫ్రీ విల్. ఫ్రీ విల్ అంటే తనకు తానే నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. కనుక స్వచిత్తము నెరవేర్చుకునే సామర్థ్యం, అది కరెక్ట్ మీనింగ్. అయితే ఫ్రీ విల్ అంటే స్వచిత్తమును తనకు తానే నెరవేర్చుకునే సామర్థ్యం. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పే మాట? ఇప్పుడు ఈ ఫ్రీ విల్ని మనం ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం చేస్తున్నాం. ప్రభు మనకి స్వచిత్తమును నెరవేర్చుకునే, మనకై మనమే ఆలోచించి, మనకై మనమే గ్రహించి, మనకై మనమే ఆయన అర్థం చేసుకొని, మనకై మనమే ప్రభుని ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. అయితే ఇప్పుడు మనకై మనమే ఏం చేస్తున్నాం? ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాం, కనుక ప్రభు బాధపడతాడు. కనుక ఇప్పుడు రెండవ మాట నేను ముగిస్తున్నాను. ఏంటి రెండవ మాట? యేసుక్రీస్తును ఎరుగు జ్ఞానము నిమిత్తము. ఈ నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు. కనుక ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా? ఇప్పుడు మనం కూడా ఈ నిర్ణయం తీసుకోవాలి. స్పెషల్ మీటింగ్ సందర్భం మనం కూడా ఒక్కొక్కరం ప్రభుని ఎరగాల, అంతే. ప్రభుని అర్థం చేసుకోవాలా. మన జీవితంలో మంచి జరిగిన, కీడు జరిగిన, లేక లాభమైన, నష్టమైన, ఏదైనా, ఏ పరిస్థితి అయినా ప్రభువును మనం అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అలాగ మనం అర్థం చేసుకోవటం, ఎరుగుట అనేది చాలా ప్రాముఖ్యం. అలాగ ఎరిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం ఆత్మీయంగా చాలా బలమైన వారుగా, చాలా కాన్ఫిడెంట్తో మనం ఉంటాం. పౌలు గారు అలాగ ఉన్నాడు, అలాగ జీవించాడు, అలాగ బ్రతికాడు. కనుక ఈరోజు మనకు ఒక సాక్షార్థంగా కనబడుతూ ఉంటున్నాడు. ఇది రెండవది. మూడవ మాటకి వెళ్తాం. మూడవ మాట 9వ వచనం చదవండి ఒకసారి ప్లీజ్, అందరూ ఆల్ టుగెదర్. 9. చాలా చివరగా నేను గుర్తు చేసే మాట మూడవది, ఈ వచనంలో చివరి భాగంలో అంటున్నాడు, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే, కనుక విశ్వాసను బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు నేను కనబడాలా, అంటే నీతి గలవాడనై నేను కనబడాలా అనేదే ఆయన యొక్క తీర్మానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. ఇప్పుడు మూడవ మాట, మూడవ నిర్ణయం పౌలు గారు తీసుకున్నాడు. తన బ్రతుకు మూలముగానైనను చావు మూలముగానైనను ఆయన శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి. అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల మీద కనబడతాను. ఆయన మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. మూడవది ఏంటంటే నీతి గలవాడనే, క్రీస్తు యేసులో నీతి గలవాడనే నేను అగుపడాలి దేవుని దృష్టిలో. ఒకప్పుడు మన నీతిమంతులం కాదు, మన జీవితంలో నీతి లేదు. రోమా 3:11 ప్రకారం నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. అయితే రోమా 5:11 ప్రకారం ప్రభు మనల్ని 9 ప్రకారం ప్రభు మనలను నీతిమంతులుగా మార్చాడు. ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని రాయబడింది. కానీ ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డాం. నీతి లేని మన జీవితాలని ప్రభు ఏం చేశాడు? నీతి గలవారుగా మార్చాడు. నీతి ప్రభులో మనం పొందుకొని నీతిమంతులుగా ఎల్లప్పుడూ ఆయన దృష్టిలో అగుపడాలనే కోరిక, తీర్మానం పౌలు గారి జీవితంలో కనబడతాం. అంటే దేవుడిచ్చిన నీతిని తాను జీవితాంతరం కలిగి ఆ నీతి గలవాడనై కనబడాలన్నదే ఆయన ఉద్దేశం. నిజంగా మనం అలాగ కనబడుతున్నామా నీతి గలవారంగా? ప్రభు మనకిచ్చిన నీతిని మనం కలిగి
నీతి గలవారంగా మనం ముందుకెళ్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. నెహెమ్యా గ్రంథం చదవండి, 9వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా, చూడండి. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. అంటే ఇప్పుడు దేవుని గురించి అయినా రాయబడిన మాట ఇది. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, నీతి అంటే బైబిల్లో చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు నేను మీకు ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఏంటంటే నీతి అంటే ఇక్కడ నీవు నీతి గలవాడవై నీ మాట చొప్పున జరిగించి. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? అర్థమవుతుంది వచనం. ఏ వ్యక్తి నీతి గలవాడుగా దేవుని దృష్టిలో కనబడాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి మాట యందు తప్పని వాడిగా కనబడాలి. ఎందుకంటే దేవుని నీతి అది. దేవుడు కూడా నీతి గలవాడై మాట తప్పని వాడిగా ఉంటూ ఇశ్రాయేలు ప్రజల్ని కనానుకు చేర్చాడనే సందర్భాన్ని నెహెమ్యా గ్రంథంలో గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పే మాట నీతి అనే మాటను చెప్తున్నాను. నీతి అనగా చాలా ఉన్నాయి బైబిల్లో. అయితే ఒకటి ఏంటి ఇక్కడ? మాట తప్పని చెప్పాలమ్మా. మాట తప్పని వాడు అంటే మాట తప్పని వారుగా బ్రతుకట ఏంటంట? నీతిని కనపరచుట. ఇప్పుడు దేవుడిచ్చు నీతిది కనుక దేవుని నీతి అనగా ఈరోజు మన జీవితంలో అలాంటి అనుభవం మనం కలిగి ఉన్నామా? మాట తప్పని అనుభవంలో కనబడుతున్నామా? ఎన్నిసార్లు మనం మాట తప్పుతాం? రోజుకు ఒక మాట మార్చేవారు ఉన్నారు, పూటకు ఒక మాట మార్చేవారు ఉన్నారు. ఇదిగో ఇప్పుడే వస్తాను 5 నిమిషాలు అంటాం, రానే రాను. అందుకని మన నోట నుండి వచ్చే మాట బహు జాగ్రత్తగా ఉండాలా. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాం గుర్తుపెట్టుకోవాలా. కనుక మన అనవసరంగా మాట్లాడటం కుదరదు. మన మాట బహు జాగ్రత్తగా ఉండి నీతిని మనం కాపాడుకోవటం అనేది ప్రాముఖ్యం కదా. అలాంటి నీతి లేకుండా మనము మేలు పొందగలం? ఎలాగ మన శరీరములో మన జీవితంలో ప్రభు గణపరచబడతాడు. కనుక పౌలు గారి యొక్క బ్రతుకు జీవితములో ఆయన శరీరమందు ప్రభు గణపరచబడుతూ వచ్చాడు. కారణం ఆయన చేసుకున్న నిర్ణయం, ఆయన తీసుకున్న నిర్ణయం. మన జీవితంలో ప్రభు మన ద్వారా మన బ్రతుకు మూలముగా మన శరీరమందు ఆయన కూడా గణపరచబడాలంటే మనం కూడా పౌలు గారు చేసుకున్న తీర్మానం కలిగి ఉండటం ప్రాముఖ్యం. ఏంటది? 3వది అంటే నీతి గలవాడనే. అంటే నీతి అంటే ఏం చెప్పాను? మాట తప్పని జీవితం. కాబట్టి ఎక్కడ మాట తప్పాల్సిన అవసరం. మందిరంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, మాట తప్పని వారంగా మనం ఉండుట ప్రాముఖ్యం. అది నీతి. మనం ఊరకు మాట తప్పుతా ఉంటే చెప్పిన మాట మరి చేయకపోవటం, మాట ఇచ్చి తప్పిపోవటం అనేది చాలా భయంకరమైన నష్టం. అది నీతి కాదు. కనుక దేవుని నీతి కాదు. దేవుని నీతి ఏమో ఆయన మాట ఇచ్చాడు, కనాను ఇస్తానని కనానికి తీసుకొచ్చాడు. ఆ సందర్భాన్ని ఈ నెహెమ్యా 9వ అధ్యాయంలో చెప్పారు. కనుక ఆ నీతి గలవాడై ఆయన నీతిపరుడై మాట తప్పలేదంట దేవుడు. ఈ దేవుడు అనుగ్రహించే నీతి మనం కలిగి ఉంటున్నామా? ఈ మాట తప్పని అనుభవం మనం కలిగి ఉంటున్నామా? అన్ని సందర్భాల్లో మాటలో ఖచ్చితంగా ఉండేవారంగా కనబడుతున్నామా? అందుకనే రాయబడింది మనకు తెలుసు 15వ కీర్తనలో ప్రమాణము చేయగా, 15వ కీర్తనలో ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడంట. ప్రమాణం చేయగా నష్టం కలిగినా కూడా మాట తప్పరంట. ఇప్పుడు మనం ఎన్నిసార్లు ప్రమాణాలు చేస్తున్నాం? ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా ఇస్తాను, ఖచ్చితంగా వస్తాను, ఖచ్చితంగా ఇది నెరవేరుస్తాను. ఎన్నోసార్లు మనం మాట ఇస్తాం. ఆ మాట ఏమవుతుంది? అది వెళ్ళిపోతుంది గాలిలో మూటగా. మన మాట కనుక ఈరోజు మన జీవితంలో ఒక తీర్మానం రావాలి. ఏంటి ఆ తీర్మానం? మూడవది ఏంటి? దేవుని ఎదుట నేను నీతి గలవాడనై అగపడు నిమిత్తం. దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై క్రీస్తు యేసులో అగపడు నిమిత్తం. ఈ నిర్ణయం పౌలు గారి జీవితంలో సంపూర్ణంగా కనబడుతూ ఉంది. ఈ నిర్ణయం మన జీవితంలో కనబడుతుందా అనేది ప్రశ్న. మన జీవితంలో అలా నిర్ణయం కనబడితే మనం కూడా మేలు పొందుతాం.
మనం కూడా ఆశీర్వదించబడతాం. కనుక ఇది మూడవది. నాలుగవది చూడండి, మరలా మనం ముందుకు వెళ్తాం. నాలుగవది 10-11 కలిసి ఉంది, కలిసి చదువుకుందాం. అందరూ చదవండి, అందరూ ప్లీజ్. 10-11. ఎంచుకొనుచున్నాను. చాలా. ఇప్పుడు 4వ మాట నేను గుర్తు చేస్తాను. ఈ చదివిన వచనంలో ఒక భాగాన్ని నేను గుర్తు చేస్తాను. నేను చదువుతాను ఇప్పుడు. వినండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన భావము గలవాడనై. అక్కడ ఆపేస్తాం. ఆయన యొక్క నిర్ణయం ఏంటి ఈ వచనములో, ఈ భాగములో? 4వది అంటే ఏ విధము చేతనైనను మృతులలో నుండి ఆయనకేం కలగాలంట? పునరుద్ధానం కలగాలంట. ఆయనకు కూడా పునరుద్ధానం కావాలని కోరుకుంటున్నాడు. అలాగ పునరుద్ధానము కలగవలనని ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? ఏం నిర్ణయం తీసుకుంటున్నాడు? ఆయన మరణ విషయములో సమాన భావము గలవాడనై. చాలు చాలు చాలు, మనకు అక్కడ ఆపుతాం. మరణ విషయములో సమాన భావము గలవాడనై ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎందుకు మరణ విషయంలో సమాన భావం గలవాడై ఉండాలని కోరుకుంటున్నాడు? అర్థమైందా? చెప్పండి అక్క. ఎందుకు మరణ విషయంలో సమాన భావం గలవాడనై ఉండాలని కోరుకుంటున్నాడు? నాకు ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే, ఎప్పుడు ప్రశ్న అడిగినా మనం ధ్యానించే భాగంలోనే లేక చదివే వచనాల దగ్గరనే ఉంటుంది ఆన్సర్. మీరు దూరంగా వెళ్ళిపోవద్దు. ఇప్పుడు చెప్పండి, ఇంకా మీ క్లూ కూడా ఇచ్చా. అది ఇప్పుడు క్యాచ్ చేశారు కరెక్ట్గా. ఏ విధము చేతనైనా ఆయనకి ఏం కలగాలంట? పునరుద్ధానం కలగాలి. ఇప్పుడు పునరుద్ధానం కలగటానికి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏంటంట? ఆయన మరణములో సమాన భావం గలవాడుగా ఉంటే ఏం కలుగుతుందంటే పునరుద్ధానం కలిగిద్దంట. అందుకని ఆయన మరణ విషయంలో సమాన భావం గలవాడనై ఉండాలని నిర్ణయించుకుంటా ఉన్నాడు పౌలు గారు. ఇక్కడ చాలా విలువైన మాట. ఈ 7 కూడా చాలా అద్భుతమైన మాటలు. మనం నిదానంగా ధ్యానించగలిగితే ఇంకా డీప్గా చాలా విషయాలు మనం ధ్యానించదు. అయితే మన అన్నిటిని 7 కవర్ చేస్తున్నాను. 7 విషయాలు నేను కవర్ చేస్తాను. అందుకని మీడియంగా చెప్పుకుంటా పోతాను. ఇప్పుడు 3వ మాట, 4వ మాట. 4వ నిర్ణయానికి వస్తే, ఒకటి, ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏ విధము చేతనైనా ఆయనకి పునరుద్ధానం కలగాలంట. దాని కొరకు క్రీస్తు యొక్క మరణ విషయంలో తను సమాన భావం గలవాడుగా చేసుకుంటున్నాడు. ఇది ఆయన నిర్ణయం. ఏంటి క్రీస్తు యొక్క మరణ విషయంలో సమాన భావం అంటే ఏంటి? అది మనం అర్థం చేసుకోవాలి. ఏంటి మరణం అంటే ఏంటి అంటుండ. మరణములో సమాన భావం గలవాడుగా ఉండాలనుకుంటున్నాడు కదా. ఎట్లా సమాన భావం గలవాడుగా ఉండగలడు? శ్రమలు, తర్వాత అంటే శ్రమలు అనేది వేరే టాపిక్, అక్కడ సందర్భం కాదు. మనం మాట్లాడేది మరణానికి శ్రమకు అక్కడ సంబంధం లేదు. మరణం గురించే మనం మాట్లాడుతున్నాం అంతే. సరే, మరణ విషయంలో సమాన భావం గలవాడంటే అన్నాడు కదా పౌలు గారు, నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను అన్నాడు. తర్వాత అదే గలతీ పత్రిక 6వ అధ్యాయానికి వస్తే ఆయన అన్నాడు, లోకమునకు నేను, నాకు లోకమును సిలువ వేయబడింది. మరణం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? సిలువేయబడిన జీవితం. మరణం అంటే ఏంటి? లోకానికి చనిపోయిన జీవితం. మరణం అంటే ఏంటి? లోకమునకు నేను, నాకు లోకము సిలువేయబడిన జీవితమే మరణం ఇక్కడ. అంటే ఇప్పుడు యేసుప్రభువారు సిలువేయబడ్డాడు. యేసుప్రభువారు సిలువేయబడ్డాడు లేదా? ఎందుకొరకు యేసుప్రభువారు సిలువేయబడ్డాడు చెప్పండి? ఎందుకొరకు సిలువేయబడ్డాడు అంటున్నాను. నేను ఒక మాట చెప్తున్నాను. లోకములో ఉన్న ప్రజలందరి యొక్క పాపపు శిక్ష యేసుప్రభువారు భరించాడు. ఈ పాపపు శిక్షను భరించే యేసుప్రభువారు మరణించాడు.
అంటే లోకానికి, లోక పాపానికి యేసు ప్రభు వారు సంపూర్ణంగా ఆ శిక్ష అంతా ఆయన భరించి మరణించాడు. ఇప్పుడు సమాన భావం గలవాడుగా ఉండాల. పౌలు గారి యొక్క ఉద్దేశం మరణము, ఆయన మరణం యొక్క సమాన భావం గలవాడుగా ఉండాలని కోరుతున్నాడు కదా. అంటే యేసు ప్రభు వారు ఎలాగో లోకము నిమిత్తమై మరణించాడో, లోకంలో ఉన్న పాపుల కొరకై మరణించాడో, అలాగే ఈయన కూడా తన పాపముల కొరకు చనిపోయిన వాడుగా, లోకం కొరకు చనిపోయిన వాడుగా బ్రతకాలని కోరుతున్నాడు. అప్పుడు మాత్రమే ఆయనకి ఏం కలుగుతుందంట? పునర్ధానం కలుగుతుంది. మీరు పాయింట్ని మిస్ చేయబాక. కానీ ఇప్పుడు మనకు కూడా పునర్ధానం కలగాల. మనకంటే ముందు భక్తులు ప్రభునందు నిద్రించి వెళ్ళారు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే మనం నిద్రిస్తే మనకు కూడా పునర్ధానం కలగాలంటే మనం ఎట్లు బ్రతకాలా? సిలువేయబడిన, చనిపోయిన, లోకానికి, పాపానికి ఏ వ్యక్తి చనిపోతాడో ఆ వ్యక్తి క్రీస్తు కూడా ఆయన మరణములో తన్ను తాను ఐక్యపరుచుకున్న వ్యక్తిగా, సమాన భావం గలవాడుగా కనబడతాడు. ఒకవేళ మనం ఇంకా లోకానికి చనిపోకపోతే, లోక కార్యాలకు చనిపోకపోతే మనం ఎట్లు సమాన భావం గలవారంగా ఉంటాము? ఆయన మరణముతో మనం ఎట్లు పునరుద్ధానం పొందుతాము? ఇప్పుడు ఆయన ఆశ పునరుద్ధానం పొందాలంటే నేను కూడా ఇప్పుడు ఆయన మరణ విషయంలో సమాన భావం గలవాడిగా మారాలి కదా అని చనిపోయాడు. లోకానికి చనిపోయాడు, పాపానికి చనిపోయాడు, సిలువేయబడ్డాడు. ఆ జీవితం కావాలి మనకు కూడా. ఇప్పుడు నిజంగా మీకు అర్థం అంటానికి ఇక్కడ చెప్తా. ఇప్పుడు మన ఊర్లో ఒక ఆయన చనిపోయాడు అని అనుకుందాం. చనిపోయిన ఆయనకి సంక్రాంతి అరిసెలు తెచ్చి మీరు తింటారా అంటే తింటాడా? తినాడు. ఎందుకు తినడు? ఆయనకి అదంటే ఇష్టమండి, అరిసెలు అంటే ఇష్టమండి, చాలా ఇష్టం. ఆయన 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 ఒక రోజుకి 10 అరిసెలు తింటాడు. అయితే ఆ రోజు తినట్లే. ఎందుకు తినట్లా? ప్రాణం లేదు. కొంతమంది చనిపోతే సమాధుల దగ్గర మేము చూసాం, బీడి కట్టలు, బ్రాంతి సీసాలు, చికెన్ పకోడాలు పెడతారు. ఎందుకు? ఆయనకి ఇష్టం. తర్వాత తింటాడో తినరు, ఆయనకి ఇష్టం. ఏది ఇష్టం? బీడి కట్టలు ఇష్టం, చికెన్ పకోడా ఇష్టం, ఇవన్నీ ఇష్టం. ఇష్టమైంది పెడితే ఒకవేళ ఆయన తింటాడేమో ఆయన నమ్మకం. మరి ఆయనేం లేచి తింటాడా? అవి అక్కడున్న పురుగులో, అక్కడున్న చీమలో, లేక అక్కడ ఉన్న పని చేసేవారు ఎవరో ఒకరు తింటారు. ఆయన పొరపాటున కూడా లేచి తినడు. ఎందుకు తినడు? జీవం లేదు, చనిపోయాడు కనుక ఇక ఆయన తినడానికి వీలే లేదు, తినలేడు. ఎందుకు? చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మరలా మీరు చెప్పాలి. ఇప్పుడు మనం కూడా నిజంగా లోకానికి చనిపోతే సినిమాకు, లేక సినిమా పాటలకు, లేక వ్యర్థమైన వాటికి మనం ఏం చేయాలా? చనిపోయిన వారికి ఉండాలి. సినిమా మన ముందు వస్తుంది, సినిమా పాటలు మన ముందు వస్తుంది, వ్యర్థమైనవి మన ముందు వస్తుంది, లోకం మనల్ని ఆకర్షిస్తాడు. నిజంగా చనిపోయిన వ్యక్తి ఏం చేయడు? మౌనంగా ఉంటాడు, రియాక్ట్ అవ్వడు, స్పందించడు కదా. ఇప్పుడు నేను నిలబడుకున్నా, నాకు చిన్న రాయి తగిలింది అనుకోండి, నేనేం చేస్తాను? వెంటనే స్పందిస్తా, రియాక్ట్ అవుతాయి. ఎక్కడ, ఎందుకు తగిలింది రాయి, ఎవరు విసిరారు, ఏంటి? అదే చనిపోయిన వ్యక్తి మీద పెద్ద రాయి వేసినా, అరే ఎవడరా వేసాడు, నన్ను నెమ్మదిగా పండుకొనివ్వట్లేదు అని అంటాడా? అన్నాడు. నువ్వు పెద్ద రాయి వేసినా సరే, చిన్న రాయి వేసినా సరే అతడు ఏమాత్రము స్పందించాడు. ఎందుకు? అతడు చనిపోయాడు. అలాగే మనం నిజంగా లోకానికి, పాపానికి చనిపోతే మన దగ్గర మనల్ని ఆకర్షించే ఏ పాపం వచ్చినా సరే మనం ఏం చేయము? స్పందించం. చనిపోయి ఉంటే స్పందించము. నువ్వు ఇంకా బ్రతికే ఉంటే, కొర ప్రాణంతో ఉంటే ఏం చేస్తావు? స్పందిస్తాం, రియాక్ట్ అవుతాం. ఒక ఆయన్ని బాప్తిజం తీసుకుపోతే నీళ్ళలో దిగింది, పైనుంచి చుట్ట బయటకు వచ్చింది. బాప్తిజం రోజే ఏం చెప్పారు? ఆయన బాప్తిజం ఇవ్వాలంటారా? ఆయన అన్నాడు, ఇది పైకి వచ్చింది, ఇక పోనీయండి, వదిలిపెట్టండి. కొన్నిసార్లు జీవితాల్లో మార్పులు రావట్లే, స్పందిస్తూనే ఉన్నాం అనేకమైన వాటికి. మనం స్పందిస్తూ ఉన్నాం కనుక, రియాక్ట్ అవుతున్నాం కనుక ఇంకా పూర్తిగా మనం ఏం చేయబడలేదు? చావాల, లోకానికి చనిపోవాలా, పాపానికి చనిపోవాలా.
ఇక చనిపోలేదు కనుక అన్ని గుర్తుకొస్తా ఉన్నాయి. ఏమేం పాత అలవాట్లు ఉన్నాయో అన్ని గుర్తుకొచ్చినప్పుడు, మనం ముందుకు వచ్చినప్పుడు వాటిని చెయ్యాలని పూనుకుంటున్నాం. అంటే మనం ఇంకా పూర్తిగా లోకానికి చనిపోలేదు. ఇప్పుడు ఏం తీర్మానం చేసుకున్నాడు పౌలు గారు చెప్పండి? ఏం తీర్మానం చేసుకున్నాడు? నాకు ఏ విధము చేతనైనను పునరుద్ధానం కలగవలనని ఆయన మరణం విషయంలో సమాన భావం గలవాడనై. అంటే ఆయన పునరుద్ధానం కావాలా, లేపబడాలా. అందుకొరకు మరణం విషయంలో సమాన భావం గలవాడై ఆయన కూడా చచ్చిపోతున్నాడు. లోకానికి, పాపానికి, అలవాట్లకు, ఆచారాలకు అన్నిటికీ చచ్చిపోయాడు. కొంతమంది పాపానికి చనిపోయి ఉంటారేమో, అలవాట్లకు చనిపోరు. కొంతమంది అలవాట్లకు చనిపోతే ఆచారాలకు చనిపోరు. రకరకాల బ్యాచ్లు ఉంటారు మన దగ్గర. ఒకవేళ డైరెక్ట్గా ఘోరమైన పాపాలు చేయకపోవచ్చు, అయితే ఆచారాలు మాత్రం వదిలిపెట్టరు. ఇది వాస్తవాలు. ఒకవేళ ఆచారాలు వదిలిపెట్టేవారు కొన్నిసార్లు అలవాట్లు వదిలిపెట్టరు. కొంతమంది అలవాట్లు వదిలితే కొంతమంది పాపాలు వదిలిపెట్టారు. ఏదో ఒకటి వదిలిపెట్టకుండా అలాగే ఇంకా చనిపోకుండా రియాక్ట్ అవుతూనే ఉన్నాం మన జీవితంలో. ఇప్పుడు ఇలా రియాక్ట్ అయితే, ఇలా స్పందిస్తే పునరుద్ధానం కలిగిద్దా? ఇది చెప్పండి, ముఖ్యమైన ప్రశ్న ఇది. పునరుద్ధానం కలిగిద్దా లేదా? ఇంపాసిబుల్, అది కుదరదు. పునరుద్ధానం కలగటానికి ఆయన ఇంత ప్రయత్నం చేస్తున్నాడు పౌలు గారు. కనుక ఇప్పుడు 4వది ముగిస్తున్నాను. 4వ తీర్మానం ఏంటి పౌలు గారి యొక్క తీర్మానం అంటే, ఏ విధము చేతనైనను తనకు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11లో ఏ విధము చేతనైనా తనకు పునరుద్ధానం కలగాలని క్రీస్తు మరణ విషయంలో తను సమాన భావం గలవాడుగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఈరోజు మనకు తీర్మానంలోకి రావాలి. మనం కూడా ఏం చేయాలా చెప్పాలా? ఆచారాలకు, అలవాట్లకు, పాపానికి, లోకానికి అన్నిటికీ చనిపోయి చచ్చినోడితో సమానంగా సైలెంట్గా ఉండాలి. మన ముందు సిగరెట్ కనపడ్డా మనం చూడకూడదు. మన ముందు మందు సీసా కనపడ్డా మనం చూడకూడదు. మన ముందు సినిమా కనపడ్డా మనం చూడకూడదు. మన ముందు మళ్ళీ ఆకర్షించేది ఏది కనపడ్డా మనకు అవసరం లేదు. నేను చనిపోయినా, నేను చనిపోయినా, నేను చనిపోయినా, ఇదే మనకు ఉండాలి. ఈ ఆలోచన మనకు ఉండాలి. నిజంగా మనం లోకానికి చనిపోతే ఏ విషయంలో కూడా రియాక్ట్. ఇది 4. 5వ మాట చూడండి, త్వరగా రండి. ఫిలిప్పీ పత్రిక ఇక స్పీడ్గా పెంచుతాం, మనం త్వరగా ముందుకు వెళ్తాం, టైం అయిపోయింది. మరలా 10-11లో 5వ మాట నేను గుర్తు చేస్తాను. నేను ఎక్కడ వదిలేనా అక్కడి నుంచి నేను చదువుతాను. ఆయన మరణం విషయంలో సమాన భావం గలవాడనై అని చెప్పాడు కదా, అక్కడ నుండి దాని తర్వాత ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇప్పుడు 5వ మాట నేనేం గుర్తు చేస్తున్నాను ఇక్కడ? 5వ నిర్ణయం అంటే పౌలు గారి జీవితంలో ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో అనే మాట ఇక్కడ రాయబడింది. ఎందుకంట అక్కడ రాయబడింది కదా, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. అందుకని భక్సింగ్ అంకుల్ ఒక ప్రార్థన చేస్తారు. అంటే నేను డైరెక్ట్గా వినలేదు, నేను చూసిన సందర్భాలు ఉన్నాయి కానీ డైరెక్ట్గా నేను పెద్దలు చెప్పంగా విన్నమాట. కొన్నిసార్లు సిక్ అయినప్పుడు ఎవరైనా కొన్ని సందర్భాల్లో ఈ మాట ఎక్కువ ఉచ్చరించి ప్రార్థన చేయాలి. ప్రభువా మీ పునరుద్ధాన శక్తిని దయచేయి, ప్రభువా మీ పునరుద్ధాన శక్తిని దయచేయి. ఇప్పుడు పౌలు గారు ఏం కోరుతున్నాడు ఇక్కడ? పునరుద్ధాన బలము అంటే ఆ శక్తిని ఎరగటానికి ఏం చేస్తున్నాడంటే ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరగాల. అంటే ఇప్పుడు పునరుద్ధాన బలం అర్థం కావాలంటే ఇప్పుడు పౌలు గారు ఏం నిర్ణయం తీసుకుంటున్నాడు? 5వదిగా ఆయన శ్రమలలో పాలివాడవాలంటున్నాడు. ఒకటి మరణములో పాలివాడిగా మార్చుకున్నాడు, ఇప్పుడు శ్రమలలో పాలిభాగస్తుడిగా తను మార్చుకుంటా ఉన్నాడు కదా. అందుకని ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు ఇక్కడే మనకు కనబడుతుంది కదా. చూడండి, మొదటి అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పీ మొదటి అధ్యాయము 30వ వచనం. అందరు చదవండి, అందరు ఆల్ టుగెదర్. క్రీస్తునందు చాలు.
ఇప్పుడు మనకి ఏం అనుగ్రహింపబడింది? ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను. ఇప్పుడు ఆయన పక్షమున శ్రమ పడుట మనకు అనుగ్రహింపబడిందంట. ఇదొక ధన్యత. శ్రమలు మనం ఏమంటాం? వద్దండి బాబు, శ్రమలు వద్దు అనుకుంటాం మనం. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఇక్కడ మనకు అనుగ్రహించబడింది. కొలొస్సీలో ఏమంటాడు చూడండి, 1:24, కొలొస్సీ పత్రిక 1:24 ఏమంటున్నాడు అక్కడ చూడండి. అందరు కలిసి ఆల్ టుగెదర్ 1:24 చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చాలండి. ఆయన వంతు ఆయన సంపూర్ణం చేస్తా ఉన్నాడంట. ఏదైతే యేసు ప్రభువారు కొదువైన శ్రమలు విడిచాడో ఆ శ్రమలన్నిటినీ ఆయన వహించి ఆయన శ్రమ పొందుతా ఉన్నాడు పౌలు గారు కూడా. అంటే ఇప్పుడు ఈ ఫిలిప్పీ 3:11 చెప్పిన రీతిగా కొలొస్సీ 1:24 కూడా ఆయన తన అనుభవాన్ని చెప్తా ఉంటున్నాడు. అంటే ఇప్పుడు మన అంశము బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, నా శరీరం అందు క్రీస్తు ఏం చేయబడాలంట? ఘనపరచబడాల. కనుక ఆయన బ్రతుకు ద్వారా యేసు ప్రభువారు ఘనపరచబడటానికి ఆయన ఇంతగా తీర్మానం కలిగి బ్రతుకుతా ఉంటున్నాడు. ఇప్పుడు మన ద్వారా మన శరీరంలో ప్రభు ఘనపరచబడటానికి ఏం తీర్మానం చేసుకొని బ్రతుకుతున్నాం? ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, రకరకాల ప్లేయర్స్ ఉన్నారు. వారు ఒక తీర్మానం చేసుకుంటారు. దేని కొరకు? ఏ విధము చేతనైనాను మేము విన్ అవ్వాలి, బహుమానం పొందుకోవాలి. అది వాళ్ళ ఆలోచన. అందుకొరకు వారు ఒక నిర్ణయం తీసుకొని ఎట్లా తినాలా, ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలా, ఏం చేయాలా అన్నిటిని ఒక పద్ధతిలోకి తెచ్చుకుంటారు. ఇప్పుడు పౌలు గారి ఉద్దేశం అదే. ఏ విధం చేత నా బ్రతుకు మూలంగానైనా సావు మూలంగానైనా ఆయన ఘనపరచబడాలి, అందుకొరకు నేనేం చేయాలి అని తీర్మానం చేసుకొని బ్రతుకుతున్నాడు. ఈ తీర్మానం మనం కూడా చేసుకొని బ్రతికితే ఎంత బాగుండు. కనుక ఇది ఎన్నోది? 5వది. 5వది శ్రమ. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? శ్రమలు వద్దనుకుంటాం, కానీ శ్రమలు ఎవరు కావాలని కోరుకోరు. అయితే ఏమనుకుంటున్నాడు? శ్రమ పొందాలి, శ్రమలు అనుభవించాలని ఆయన కోరిక. సరే, మనకి టైం అయిపోతుంది కాబట్టి ఇంక శ్రమల గురించి అన్ని తెలిసిన విషయాలే. ఇక ఎక్కువ నేను ఆడ స్ట్రెస్ చేయకుండా ముందుకు వెళ్తాం. 6వ మాటకి వెళ్తాం రండి. 6వ మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 12వ వచనం అందరూ చదవండి. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకోనలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చాలా. ఇప్పుడు ఒక మాట ప్రాముఖ్యంగా ఇక్కడ ఆయన అనే మాట ఏంటి అంటే, ఇదివరకే నేను గెలిచి తినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను అనుకోలేదు. కానీ కనుక ఇప్పుడు తన జీవితంలో ఇంకా సంపూర్ణతలోకి రావాలన్న తపన, ఆలోచన ఉంది. కానీ ఇక నేను అంతా చేసి అయిపోయింది, అనుభవించి అయిపోయింది, ఇక చాలు అని అనుకోవట్లేదు. కనుక ఇప్పుడు ఇంకా ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడు. కనుక వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు ఆయన వేగిరపడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకు 13లో కూడా కనబడతా ఉంది. మళ్ళా 13 కూడా చదువుతాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని నేను తలంచుకోలేదు, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడు. అంటే ఆయన ఇంకా సంపూర్ణ స్థితిలోకి రావాలనే ఆలోచన కలిగి ఆయన ఏం చేస్తున్నాడంట? ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నా. అంటే పరిపూర్ణత కొరకు ఆయన వేగిరపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన మాట, మనం పౌలు గారి జీవితంలోని గమనిస్తే ఆసియాలో 3 సువార్త దండయాత్ర చేశారు, సంఘాలు కట్టాడు, 14 పత్రికలు రాశారు, గొప్ప పరిచయం చేశాడు పౌలు గారు.
ఆయన అంటున్నాడు, నేను ఇదివరకే గెలిచానని కాదు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని కాదు, అయితే నేను అలా అనుకోవట్లే, ఇంకా ఇంకా ముందుకే వెళ్ళాలా, ఇంకా సంపూర్ణ సిద్ధిలోకి నేను వెళ్ళాలి అనే కోరిక, తీర్మానం ఆయన జీవితంలో కనబడతాం. ఈ దినాల్లో మనకు ఒక సియోన్ గీతాల్లో ఒక 50 పాటలు వచ్చిందనుకో, ఇక నాకు మించిన సింగరే లేరు అనుకుంటా. ఒకవేళ ఆది కాండ నుంచి ప్రకటన వరకు ఒక 10 వచనాలు మన కంఠత వాక్యం వస్తే నాకు మించిన బోధకుడు లేడని మనం అనుకుంటాం. మనం కనుక చక్కగా ఆరాధన చేస్తే, మందిరంలో నేను ఆరాధన చేయకపోతే ఆరాధన చేసే వాళ్ళే లేరండి అనుకుంటాం. ఒకవేళ మనలో చక్కగా ప్రార్థన చేయగలిగితే అన్ని నేను లేకపోతే ఇంక ప్రార్థనే జరగదని అనుకుంటాం. ఇలా మనం అనుకుంటాం. ఏదో మనం కలిగిన వాటిని బట్టి తృప్తి కలిగి ఇక మనం పరిపూర్ణ చెందామని అనుకుంటున్నాం. కాదు కాదు, ఇంకా ముందుకెళ్ళాలి. మనం నేర్చుకున్నవి, మనం కలిగి ఉన్నవి అంతా చాలా చాలా తక్కువే. తమిళ్లో ఒక సామెత ఉంది, కట్రదు కైమన్నలవు అంటారు. అంటే మనం నేర్చుకున్నది పిడికిడితో ఉన్న పిడికిడి మట్టి అంతేనంట. నేర్చుకున్నది ఎంత అంట, సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ ఇసుక చేతులు పట్టుకున్నాడంట. తమిళ్ పండిట్ చెప్తున్నాడు, కట్రదు కైమన్నలవు కల్లాదు ఉలగలవు అంటాడు. అంటే నేర్చుకున్నది పిడికిడంత మట్టి అంట, నేర్చుకున్నది లోకమంతా అంతట. నేర్చుకున్నది లోకమంతా అంతా నేర్చుకోలేదంట. నేర్చుకున్నది ఎంత అంట, ఒక పిడికిడి అంతా నేర్చుకున్నాము. ఈ పిడికిడికే మనం పట్టుకోవటానికి పగ్గాలి, ఈ పిడికిడికే మనం దొరకడం చిక్కట్లేదు. ఆ పిడికిడికే మనం ఎంతో ఫీల్ అవుతా ఉన్నాం. చాలా మనల్ని ఎక్కువగా ఫీల్ అవుతాం. పౌలు గారు లాగా మనమే పత్రికలు రాయలేదు, పౌలు గారు లాగా పెద్ద పెద్ద సువార్త దండయాత్రలు చేయలేదు, పౌలు గారి లాగా ఆత్మీయ కుమారుల్ని కనలేదు, పౌలు గారి లాగా సంఘాలు నిర్మించలేదు. ఇక ఆయన ఆ మాట అంటే ఇక మనం ఎంతటి వారు, ఇంకెంతటి వారు చెప్పండి. కనుక మనము ఒక్క మాట నేర్చుకోవాల్సిన మాట, మనం ఇంకా ఎక్కడికి రావాలా, సంపూర్ణ సిద్ధిలోకి, ఇంకా అనుదినము ఆ పరిపూర్ణతలోకి, ఆ సంపూర్ణతలోకి తీసుకురాబడుతూ ఉండాలి. ఇక చాలు అయిపోయింది అనకూడదు. కొంతమందిని కదిలిస్తే అంటారు, ఒకప్పుడు నేను ఎంత సేవ చేశాను తెలుసా బ్రదర్, ఒకప్పుడు ఎంత స్వార్థ చేశాను తెలుసా బ్రదర్, ఒకప్పుడు ఎంత ప్రయాసపడ్డాం తెలుసా బ్రదర్. సరే మంచిదే, ఒకప్పుడు చేశారు, ఇప్పుడు ఏంటి? ఒకప్పుడు జరిగిందే చెప్పుకుంటా తిరుగుతా ఉంటే ఎట్లా? ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రజెంట్ ఏంటి? పాస్ట్ టెన్స్ చెప్తున్నావు, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ టెన్స్ ఏంటి? కనుక ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం? గత కాలాన్ని చెప్పుకొని మనం అలాగే రన్ చేసుకుంటూ పోతే ఎట్లా? గతకాలమే, నిన్నటిది అయిపోయింది. నిన్నటి దాన్ని చెప్పుకుంటా మనం తిరగటానికి కుదరదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్, ఎప్పటికప్పుడు తాజాదనం. దేవుళ్ళు అంతే, ముందుకు ఎప్పటికప్పుడు మూవ్ అవ్వాలా, ఎప్పటికప్పుడు పరిపూర్తిలోకి ముందుకు సాగాల. నేను నిన్న ఆత్మీయంగా ఉన్నా, నిన్న గంట సేపు ప్రార్థన చేశా అంటే ఈరోజు గంట సేపు చేయకూడదని అర్థమా? నేను నిన్న స్వార్థ చేశా, నిన్న నేను సమర్పించుకున్నా, ఈరోజు సమర్పించుకోకూడదని అర్థమా? కాదు కదా. ఇక ఎప్పటికప్పుడు ఇంకా మూవ్ అవ్వాలి, అందుకే ముందుకే సాగాల. కనుక ఇది 6వది. 7వ మాటతో నేను ముగిస్తాను, ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. 7వ మాట, లాస్ట్ మాట అందరు చదువుతామా? మరలా 12వ వచనం చదవండి అందరు. ఇది వరకే దేనిది ఇక్కడ నన్ను చివరగా గుర్తు చేసి 7వ మాట, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. అంటే క్రీస్తు యేసు చేత అపోస్తలుడైన పౌలు గారు దేని చేత పట్టబడ్డాడో, దేని కొరకు పట్టబడ్డాడో దానిని పట్టుకోవటానికి పరిగెత్తా ఉన్నాడంట. అంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు పౌలు గారు. క్రీస్తు యేసు చేత దేని కొరకు పట్టబడ్డాడు, అది గ్రహించాడు ఆయన. ఇప్పుడు ఆయన తీర్మానం ఏంటి? నేను దానిని పట్టుకోవటానికి వెళ్తా. చూడండి, చదివే స్టూడెంట్స్ ఉంటారు, వారి గోల్ ఉంటుంది, వారికి ఒక నిర్ణయం ఉంటుంది. ఒక ఎంబీబీఎస్ చేయాలన్న, మెడిసిన్ చేయాలన్న వారు దాని కొరకే ఏం చేస్తారు, దాన్ని ఏ విధంగా చేత నేను నీట్ ఎగ్జామ్ ద్వారానో ఏదో ఒక రీతిగానో దాన్ని
సంపాదించుకోవడం, ఆ సీటు కొరకు ఎంతైనా ప్రయాసపడతా. అలా వారి స్టడీస్లో ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు పౌలు గారు దేని నిమిత్తమై పట్టబడ్డాడో గ్రహించాడు. నేను అడుగుతున్నాను ఇప్పుడు ప్రశ్న, మనమందరం దేని కొరకు ప్రభు చేత పట్టబడ్డాం? దేని కొరకు పట్టబడి ఉంటాం? చాలా విషయాలు ఉంటాయి. ఎందులో ఏదన్నా ఒక మాట అని చెప్పారు. దేని కొరకు మనం పట్టబడ్డాం? నా అభిప్రాయం నేను చెప్తాను. దేని కొరకు మనం పట్టబడ్డాం? హాయిగా ఈ భూమి మీద మంచిగా సియోని గీతాలు పాడుకుంటూనే ఇంకెల్లప్పుడు ఏడే ఉండాలనే చెప్పండి. ప్రతి సంవత్సరం స్పెషల్ మీటింగ్తో ఇట్లే ఏడ ఉండిపోదామనే? ఎందుకొరకు పట్టబడ్డాం? ఎందుకొరకు ప్రభు అంతే. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనమందరం నిత్య జీవం కొరకే పట్టబడిన వారం. ఈ భూలోకం ఏదో మిద్దెల మేడలు కట్టి కార్లు బంగ్లాలు కట్టి ఈ భూలోకం ఏదో ఆశీర్వాదంగా ఉండి ఇక్కడ ఆగిపోవాలని కాదండి. మనం పట్టబడిన ఉద్దేశం నిత్య జీవం కొరకు, నిత్యత్వంలో ప్రభువుతో ఉండటానికి, ప్రభు మనతో ఉండటానికి, ప్రభు మనతో కాపురం చేయటానికి అనేది గుర్తుపెట్టుకోవటం ప్రాముఖ్యం. అంటే ఇప్పుడు పౌలు గారు దేని కొరకు పట్టబడి ఉంటాడు? భూమి మీద ఇక్కడ ఉండి ఇంకా 24 సంఘాలు కట్టాలని కాదు, నిత్యత్వంలో ఆయనతో ఉండాలని, ఆయన ప్రభు ఆయనతో ఉండాలని కోరిక. కనుక ఇప్పుడు ఈ ముగింపు మాట, 7వ మాట ఏంటంటే, నిత్య జీవం కొరకై పట్టబడిన పౌలు గారు ఆ నిత్య జీవాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తున్నాడు? పరిగెత్తా ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేని కొరకు పట్టబడ్డాడు అనుకుందాం? నిత్య జీవం. నాకు ఒక మాట ఫైనల్ గా చెప్పే మాట అదే. కొన్ని తలంపులు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అయితే ముఖ్యంగా ఫైనల్ గా చాలా ప్రాముఖ్యమైనదిగా, నిత్య జీవం కంటే ఈ భూమి మీద ఏది విలువైంది, గొప్పది కాదు. అది ఏదైనా సరే దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు ఒకటే మన మైండ్ లో ఉండాల్సింది, ప్రభు నన్నైనా సరే పౌలు గారినైనా సరే, ప్రభు మనల్నైనా సరే పౌలు గారినైనా సరే పట్టుకున్న ఉద్దేశం మనమందరం నిత్యత్వంలో నిత్య జీవులో ఉండటానికి. అంతే, సింపుల్. దానిని పట్టుకోవటానికి పౌలు గారు ఏం చేస్తున్నాడంట? పరిగెత్తి. ఇప్పుడు పరిగెత్తే మనకు మన మైండ్ అంతా డైవర్ట్ అయిపోయింది. మనం దేని కొరకు పట్టబడ్డామో దాన్ని పట్టుకోవటానికి పరిగెత్తట్లా. ఇప్పుడు ఈ దినాల్లో వేరే దాన్ని పట్టుకోవటానికి పరిగెత్తున్నారు. అంతస్తును లేక ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దాన్ని పట్టుకోవటానికి, భూ సంబంధమైన వాటిని పట్టుకోవటానికి ఒకరి మీద ఒకరు ఈర్షలు, పగలు, కేసులు, గొడవలు, సమస్యలు, అది ఇది, ఆ వర్గం ఈ వర్గం, ఆయనకి చెందిన ఆయన ఈయనకి చెందిన ఆయన అన్ని రకరకాలైన భిన్నాభిప్రాయాలతో మన మైండ్ అంతా కూడా డైవర్ట్ అయిపోయింది. మన సహవాసం అంతా అట్లా గందరగోళంతో కనబడతాం. మైండ్ డైవర్ట్ అయిపోతా ఉన్నారు. అసలు సంగతి మనం దేని కొరకు పట్టబడ్డాం, మనం దేని కొరకు పట్టుకోవటానికి ప్రయాసపడాలో అది మర్చిపోయాం. మన టైం అంతా, మన మనీ అంతా, మన ఎనర్జీ అంతా వేస్ట్ అయ్యి డైవర్ట్ అయిపోయి, ప్రభు దేని కొరకు మనం పట్టుకున్నాడు దానిని మనం పట్టుకోవటానికి స్పెండ్ చేయకుండా వేస్ట్ అయిపోతా ఉంది. జాగ్రత్త. కొంతమంది భూ సంబంధంగా ఇంకా ఇల్లు వాకిలు సంపాదించాలని డైవర్ట్ అయిపోయేవారు ఉన్నారు. కొంతమంది బంధువుల మధ్య గొడవలను బట్టి మరి ఆ పొలాల కాడ, ఆస్తుల కాడ, సొంత అన్నదమ్ముడులే పొలాల కాడ గొడవలు ఇట్లా డైవర్ట్ అయిపోతున్నారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మనం ఎన్నో చూస్తున్నాం, ప్రపంచంలో ఎన్నో చూస్తున్నాం. దేవుని బిడ్డలైన మనం కూడా అలాగ వెళితే ఎట్లా? మనం ఎందుకు డైవర్ట్ అయిపోవాలి? మన గురి అంతా ఒకటే కదా. ఏంటి మన గురి? నిత్య జీవం పట్టుకోవాలి. దానికి మించింది ఇంకేది లేదు. ఈ భూ సంబంధమైనది ఏది పని చేయదు, అక్కడికి ఏది తీసుకుపోదు. కనుక ఇప్పుడు పౌలు గారు అంటూ వచ్చాడు, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలా. అంతే. ఇప్పుడు మనం కూడా ఫిలిప్పీ 1:19 ప్రకారం ఈ అంశాన్ని మనకు దైవ సేవకులు ప్రార్థన చేసి ఇచ్చారు. అయితే ఈ అంశ ప్రకారం మన బ్రతుకు మూలంగా ప్రభు ఘనపరచబడాలంటే మనం ఏం చేయాలి? పౌలు గారు ఏం చేశాడో ఆ తీర్మానం మనం చేయాలి. పౌలు గారు 7 తీర్మానాలు చేసుకున్నాడు. 1, క్రీస్తు నిమిత్తం నష్టపరచుకున్నాడు. 2వది, ఆయన ఎరుగు జ్ఞానం కావాలని కోరుకున్నాడు. 3వది చూసైనా చెప్పాడు, నీతి గలవాడనై ఉండాలని కోరుకున్నాడు క్రీస్తు యేసులో. 4వది
మరణంలో సమాన భావం గలవాడిగా ఉండాలని కోరుకున్నాడు. 5వది శ్రమలో పాలువాడిగా ఉండాలని కోరుకున్నాడు. 6వది పరిపూర్ణత కొరకు వేగిరపడి ముందుకు పోతున్నాడు. 7వది దేని కొరకు పట్టబడ్డాడు దానిని పట్టుకోవటానికి, అనగా నిత్య జీవనం తప్ప ఇంకేరేది తన ముందు ఉంచుకోక దానినే పట్టుకోవటానికి పరిగెత్తా వచ్చాడు. ఈరోజు మన తీర్మానం ఏంటి? ఇలాంటి తీర్మానం మనం కలిగి ఉన్నామా? ఇలాంటి అనుభవాన్ని మనం కలిగినాం. రండి మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు తన వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూ వచ్చాడు. ఒక్క నిమిషం మౌనంగా తలలోంచి ప్రార్థనలో ఉన్నాం. ప్రభువా, నా బ్రతుకు మూలముగా మీరు ఘనపరచబడాలి. నా బ్రతుకు మూలంగా మీరు ఘనపరచబడాలంటే పౌలు గారు ఎలాంటి తీర్మానం చేసుకున్నాడో అలాంటి తీర్మానం నేను కూడా ఈ దినం చేసుకుంటున్నాను. ఈ అనుభవం నాకు కూడా దయచేది, ఇలాంటి జీవితం నాకు కూడా దయచేది, ఇలాగ జీవించడానికి నాకు కూడా కృపను దయచేది. ఈ 7 అంతలైన అనుభవాలు, 7 అంతలైన తీర్మానాలు నా జీవితంలో నేను కూడా కలిగి ఉంటానికి సహాయం చేయమని మనం ఎప్పుడైతే నిజంగా మనల్ని అప్పగించుకుంటామో ఈ ప్రత్యేకమైన కూడిక సందర్భంగా ప్రభు మన జీవితాన్ని కూడా ప్రత్యేకమైన వారిగా మారుస్తాడు. మన జీవితంలోకి మార్పులు, నూతనత్వాన్ని ప్రభు తీసుకొస్తాడు, మేలు చేస్తాడు. అలా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. పొన్నూరు నుంచి షాలెం దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. అనంతరం మనము భోజనానికి కూర్చుంటాము. మళ్ళా 2:30 గంటలకు 3 గంటలకు అట్లా మరొక సెషన్ మనం కలిగి ఉంటాం. 3 గంటలకి అట్లా ఒక సెషన్ మనం కలిగి ఉంటాం. 1 గంట సేపు దేవుని వాక్యం వింటాము. తర్వాత రాత్రి 7 గంటలకు యథావిధిగా మనం కూడి కలిగి ఉంటాం. అన్నగారు సాక్ష్యం 1 గంట సేపు పంచుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ స్తోత్రాలు. మా మంచి దేవుడవు, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా మాకు అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప రక్షణకై వందనాలయ్యా. మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ నూతన సంవత్సరము దయా కిరీటాన్ని బట్టి వందనాలు. అమృతరుల్లో మీ ఏర్పాటు చేసుకున్న దీపస్తంభాన్ని బట్టి నాయన మీకు వందనాలు తండ్రి. మరి దినాల్లో ప్రత్యేకమైన కోడికలు కలిగి ఉంటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మీ దాసునైనా దైవ సేవకులు, మరి పేట్రన్న అక్క బిడ్డలను బట్టి వందనాలు. మీ దాసులనైనా మరి చెన్నై నుంచి తండ్రి దైవ సేవకుల్ని నాయన మరి ప్రేమ కుమారన్న గారిని మా మధ్యకి తీసుకొచ్చినారు. ఉదయకాలం మీరు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైన మాటకై వందనాలు. వెలిప్పి నాయన మరి 1:19 ఆధారం చేసుకుని నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానే సరే నా శరీరం అందు క్రీస్తుని ఘనపరచు. నిజమే నాయన ప్రభువా, మా ప్రాణాత్మ దేహముల ద్వారా మిమ్మల్ని ఘనపరచుట కొరకై మీ పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు చిందించినారు, ప్రాణం అర్పించారు. ఈ లోకములో పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని వెతికి రక్షించి ప్రభువా మమ్మల్ని ఎంతో విలువైన వారిగా చేశారు. దౌర్భాగ్యులము, విలువలేని వారిని కేవలం యేసు ప్రభును బట్టి, యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మాకు ఇచ్చిన ఘనతను బట్టి కూడా స్తోత్రాలు. మీ దాసు నిలబెట్టుకొని 7 అంతల అనుభవంలో నైనా మేము పౌలు గారు ప్రభా ఎన్నెన్ని విధాలుగా ప్రభువును బట్టి ఏ విధంగా ఆయన తీర్చిదిద్దబడుతూ గురి యొద్దకే ఏ విధంగా పరిగెడుతూ వచ్చినాడో అలాగా స్థానిక సంఘము మేము తండ్రి ఆ విధంగా మీకు విధేయత చూపి అలాగనే మేము జీవించుటకు, అలాగనే ప్రభువా ఆ పరలోక రాజ్యము, ఆ నిత్యత్వము కొరకై దేని నిమిత్తం మేము పట్టబడినామో అది ఎరిగి ఈ లోకములో జీవించుటకు సహాయం చేయండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఈ లోకములో ఏమి సంపాదించుకుందామా అని కాకుండా నాయన ఆ పరలోక రాజ్యం కొరకై నిత్యత్వములో ప్రభుతో సదాకాలం ఉండుట కొరకే ఈ యొక్క ప్రత్యేకమైన కోడికలు ఎంతో ప్రయాస అయ్యా. ఒక్క పాపైనా రక్షించబడాలి, ఒక్కరైనా వెనకంజ వేసిన వారు తిరిగి సమకూర్చబడాలి. ప్రభా, నా మా చావు మూలముగానైనా బ్రతుకు మూలముగానైనను
ప్రభా మేము శరీరంలో ఉన్నను, శరీరం విడిచినను ప్రభువుకి మేము ఇష్టలుగా బ్రతకాలనే ఉన్నతమైన పిలుపు కొరకై, బహుమానం కొరకై, దేవా గురి యొద్దకే మేము పరిగెత్తుట కొరకై ప్రభువా మాకు సహాయపడుతురండి. నీ దాసుని మరి ప్రభా ఆలస్యంగా వచ్చినాను, ఆయనను కొన్ని మాటల ద్వారా మీ దాసుని ద్వారా ప్రభా మీరు ఎంతగానో ఆదరించబడిచారు. అందుని బట్టి స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి, ప్రతి అవసరాన్ని తీర్చండి. తిరిగి మళ్ళా ప్రభా మరి సాయంకాలం 3 గంటల సెషన్ దీవించండి. రాత్రి కుడి కొరకు సిద్ధపరచండి. ఆ విధంగా ప్రభు కొరకే సిద్ధపరచండి, ప్రభుదిన కొరకే సిద్ధపరచండి. మహిమ ఘనత ప్రభావాలు పొందమని వచ్చిన బిడ్డలు ఏదైనా ఒక చక్కని తీర్మానం, నేను కూడా దేని నిమిత్తం పట్టబడుతూ వచ్చినాను, దేని కొరకై నేను జీవించాలో మీ దాసుని ద్వారా నేర్చుకొని ఆ విధంగా జీవించుటకు సహాయం చేయండి. మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామములోనే స్తుతులు అర్పించి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కల్వరి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, తోడు దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడిన వారికి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైనుగాక. ఆమేన్. సాయంకాలం 7 గంటల కూడిక ఖచ్చితంగా ఆరంభిస్తాము. 7 గంటలకే తప్పనిసరిగా రండి. రేపు సాయంకాలము ప్రేమ విందు కూడా ఉంటుంది మందిరంలో, ప్రత్యేక కూడిక. చీరాల నుంచి దైవజనులు బెంజమిన్ అన్న మన మధ్యకు వస్తున్నారు. కాబట్టి రేపు ఉదయకాలం ఆరాధన కొరకే దైవజనులు సాల్ పీటర్ అన్న మన మధ్యలో ఉంటారు. కాబట్టి కొరకు తప్పకుండా పాలు పొందండి, రండి. ఈరోజు సాయంకాలం కూడా 7 గంటలు ఖచ్చితంగా మొదలు పెడతాం.